కలుపుతున్నారు బాగా శ్రీనివాస్ గారు. హలో, నమస్తే. బుక్ రీడర్స్ క్లబ్ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికి కూడా స్వాగతం. ఈరోజు అన్ ఈవినింగ్ విత్ ద రైటర్ ఎడిషన్ 17 కి స్వాగతం. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, ఈరోజు మనతో కె శ్రీనివాస్ గారు ఉన్నారు. కె శ్రీనివాస్ గారు నమస్కారం సార్, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి శ్రీశైల్ గారు. కె శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఎడిటర్గా ఉన్నారు. ఆయన తెలుగు సాంప్రదాయ ఆధునిక సాహిత్యాలకు విద్యార్థి. అయిన తెలుగు సాహిత్యంలో ఆయన ఎంఫిల్ పిహెచ్డి చేశారు డాక్టర్ కె శ్రీనివాస్ గారు. తెలంగాణ సాహిత్య వికాసంలో ఆధునికత తొలి అడుగుల గురించి చేసిన పరిశోధన చాలా ప్రసిద్ధమైనది. వృత్తిరీత్యా సరే, ఇంతకుముందే జర్నలిస్టు ఆంధ్రజ్యోతి ఎడిటర్ నుండి చెప్పాను. ఆయన పాత్రికేయులు. ప్రవృత్తి రీత్యా ఆయన సామాజిక రాజకీయ పరిశీలకుడు. 3.5 దశాబ్దాల నుంచి ఆయన పత్రికా రంగంలో ఉన్నాడు. 12 ఏళ్లుగా ఆంధ్రజ్యోతికి సంపాదకుడుగా ఉన్నారు. ఆయన 15 ఏళ్ల కింద ఆంధ్రజ్యోతిలో రాసిన కాలమ్స్ సంభాషణ పేరుతో పుస్తక రూపంలో వచ్చినాయి. ఆయన గాఢమైన వచనం, ఉద్వేగపూరితమైన శైలి దీన్ని ఒక కొత్త సాహితీ ప్రక్రియగా మలిచినాయి. తెలంగాణ సాహిత్య వికాసం, కొత్త వంతెన, అనేక సందర్భాలు, జూన్ 2, కె శ్రీనివాస్ సంపాదకీయాలు ఆయన ఇప్పటిదాకా ప్రచురిత పుస్తకాలు. సాహిత్య విమర్శ వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు త్వరలో పుస్తకాలుగా రాబోతున్నాయి. శ్రీనివాస్ గారు అరుదుగా కవిత్వం రాస్తారని ఆయన చెప్పుకుంటారు, కానీ ఆయన అతి రా సబ్జెక్ట్ మీద కూడా ఆయన సంపాదకీయం రాస్తే అది కవిత్వం లాగానే ఉంటుంది. శ్రీనివాస్ గారు వరంగల్ వాస్తవ్యులు. శ్రీనివాస్ గారు నల్గొండ వాస్తవ్యులు. శ్రీనివాస్ గారితో మాట్లాడడానికి మనతో ఈరోజు విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం విజయ్ కుమార్ గారు. నమస్తే సార్. విజయ్ కుమార్ గారు 3 దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. ఇప్పటిదాకా 5 కవిత్వ సంపుటాలు వచ్చినాయి, 12 కథలు, సాహితీ వ్యాసాలు, పుస్తక సమీక్షలు. వాకిలిలో కవిత్వ మీద కాలం రాస్తున్నారు. తెలంగాణ స్టేట్ ట్రాన్స్కోలో ఉద్యోగం చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు, వెల్కమ్ టు ది షో అగైన్. అండ్ మరొక ప్రముఖులు మనతో కె శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతూ సంభాషణ గురించి, సందర్భం గురించి మాట్లాడడానికి మనతో డాక్టర్ లింగారెడ్డి గారు ఉన్నారు. కాసుల లింగారెడ్డి గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. లింగారెడ్డి గారు డిఎం నియోనాటాలజీ, నీలోఫర్ హాస్పిటల్ అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఆయన వృత్తిరీత్యా డాక్టరు, ఆయన సాహితీకారుడు కూడా. అందని చందమామ వైద్య వ్యవస్థ మీద ఒక దీర్ఘ కవిత రాశారు. ఇంకా ఎక్కువ ఐ వోంట్ టేక్ మచ్ టైం. ఇప్పుడు తిన్నగా మనం శ్రీనివాస్ గారిని ముగ్గులోకి లాగుదాం. ఓవర్ టు యూ విజయ్ కోడూరి గారు. ఒకటి, ఆడియన్స్కి ఒక చిన్న మనవి ఏంటంటే, దాదాపు 1 గంట పాటు ఈ సంభాషణ జరుగుతుంది. ఫేస్బుక్లో లైవ్లో చూస్తున్న వాళ్ళు కె శ్రీనివాస్ గారితో ఆయన ఏమైనా ప్రశ్నలు అడగాలనుకున్నా, సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, మీ అభిప్రాయాలు చెప్పాలనుకున్నా ఫేస్బుక్లో కామెంట్స్ రూపంలో రాయండి. నేను మళ్ళీ సరిగ్గా 1 గంట తర్వాత ఆ ప్రశ్నలన్నీ కూడా నేను తీసుకుని వస్తాను. శ్రీనివాస్ గారిని అడుగుదాం. ఓవర్ టు యూ విజయ్ కుమార్ గారు. ఫేస్బుక్ లైవ్ లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. కె శ్రీనివాస్ గారితో సంభాషణ జరపాలని శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినప్పుడు కొంత తటపడాయించాను. ఎందుకంటే కె శ్రీనివాస్ గారి వాక్యానికి ఉన్న అఖ్యాతులైన అభిమానుల్లో నేను ఒకడిని. కానీ మీరు మాట్లాడితే బాగుంటుంది అనుకున్నప్పుడు మీతో పాటు లింగారెడ్డి గారు కూడా మాట్లాడతారు అన్నప్పుడు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే ఇవాళ ఈ సంభాషణ వ్యాసాల మీద సంభాషణకి కొంత ధైర్యం చేశాను. నిజానికి నేనేమనుకుంటున్నా అంటే, ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న అసంఖ్యాకులైన మీ అందరిలాగానే, మీ అందరి ప్రతినిధులుగానే ఇవాళ నేను లింగారెడ్డి ఇక్కడ
శ్రీనివాస్ గారితో సంభాషణకు కూర్చున్నామని భావిస్తున్నాను. కొంత సమయం ఆల్రెడీ ఆలస్యమైంది కాబట్టి నేరుగా ఒక అంటే శ్రీనివాస్ గారి ప్రయాణానికి సంబంధించి ప్రశ్నతో పాటు ఈ సంభాషణ వ్యాసాలకు సంబంధించిన ఒక ప్రశ్నతో ఇవాళ ఈ సంభాషణని ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, మీరు మీ పరిచయం గురించి అంటే మీ పుస్తకాలన్నింటిలో రాసుకున్న మీ పరిచయం గురించి రాసుకున్న దాంట్లో ఒక వాక్యం ఉంటుంది, ఒక పదం ఉంటుంది, సాహిత్య విద్యార్థి అని. ఇక్కడ నేర్చుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ సాహిత్య విద్యార్థి జర్నలిజం వైపు ఎట్లా ప్రయాణించాడు, దానికి స్ఫూర్తి కలిగించిన వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ వాటి గురించి, అంటే మీ ప్రయాణం గురించి స్థూలంగా కొంత చెప్తారా? అది ఒకటి. రెండవది, సంభాషణ వ్యాసాలకు సంబంధించి ఇది కొంత లింక్ ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏమన్నారంటే, ముందు మాటలో మీరు ఒక మాట ఏమన్నారంటే, అమూర్తమైన శ్రోతల మధ్య కూర్చొని చేసిన ఒక సంభాషణ అన్నట్టుగా అన్నారు. అటువంటిది అంటే ఒక అమూర్త సంభాషణ లాంటిది ఇదంతా అని, ఒక స్వాగతం లాంటిది అన్నారు. కానీ తెలంగాణ వ్యాసాల దగ్గరకు వచ్చేసరికి అది ఒక నిర్దిష్ట సంభాషణ లాగా ఉంటుంది. ఈ మార్పు ఎట్లా అంటే మీ ప్రయాణం, దాంతో పాటు ఈ మార్పు ఎట్లా వచ్చింది, దాని గురించి కొంత తెలుసుకోవాలండి. నమస్తే విజయ్ కుమార్ గారు. సాహిత్య విద్యార్థిని అంటాం ఏంటంటే, నేను అకాడమిక్ గా కూడా సాహిత్య విద్యార్థిని. అంటే నేను ఎంఏ తెలుగు చేశాను, ఎంఫిల్ పిహెచ్డి కూడా తెలుగు చేశాను. సాహిత్యాన్ని విద్యాభిషేకంగా కూడా చదువుకున్నాను, అభిరుచితో మాత్రమే కాకుండా చదువు కోసం కూడా చదువుకున్నాను. ఆ చదవటం అనేది ఇంకా కొనసాగుతుంది కాబట్టి సాహిత్యానికి విద్యార్థిగా ఉండటం ఎప్పుడు అయిపోదు. సాహిత్యకారుడిగా కంటే సాహిత్య విద్యార్థిగా అని చెప్పడంలో నేను ఇంకా తెలుసుకుంటున్నాను, ఇంకా చదువుకుంటున్నాను, అధ్యయనం చేస్తున్నాను, అభ్యాసం చేస్తున్నాను. చెప్పడం కోసం చెప్పిన మాట. ఇది సాహిత్య విద్యార్థిగా ఉన్నవాడు సాధారణంగా ఉపాధ్యాయులు అవుతారు. భాషకు సంబంధించిన వ్యాపకాల్లో, భాషకు సంబంధించిన ఉద్యోగాల్లో చేరతారు. నేను ఉపాధ్యాయ వృత్తికి, అధ్యాపక వృత్తిలోకి వెళ్లకుండా పాత్రికేయ వృత్తిలోకి వచ్చాను. పాత్రికేయ వృత్తిలో సాహిత్య అభిమానులు, సాహిత్యకారులు ఉండడం అనేది అరుదేమీ కాదు. శ్రీశ్రీ గారి దగ్గర నుంచి, కుటుంబరావు గారి దగ్గర నుంచి చాలా మంది రచయితలు పాత్రికేయ వృత్తిలోనే ఉన్నారు. ఉందని నేనేం అనుకోను. అయితే ఆ రోజుల కాలం వేరు. ఆ రోజుల్లో పత్రికల్లో సాహిత్య అంశం ఎక్కువగా ఉండేది. ఇవాళ పత్రికలు క్రమంగా దానికి తగ్గట్టుగానే మారుతున్న పరిస్థితికి అనుగుణంగా, అక్షరాస్యతకు అనుగుణంగా, రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఎక్కువ రాజకీయ పత్రికలుగా ఉన్నాయి. లేదా రాజకీయంతో పాటు కొన్ని సాంస్కృతిక, సామాజిక అంశాలు కూడా ఇస్తారు. కానీ సాహిత్యం అని మనం అనుకుంటున్న దానికి స్థలం తగ్గిపోతూ వచ్చింది. అంతే తప్ప భాషా సాహిత్య విద్యార్థిగా ఉండటానికి, పాత్రికేయ వృత్తిలో ఉండటానికి మధ్య వైరుధ్యం ఏమీ లేదు. పైగా పాత్రికేయ వృత్తి బాగా సమర్థంగా చేయడానికి ఈ నేపథ్యం పనికి వస్తుంది కూడా. ఇప్పుడు చాలా మంది పత్రికా రంగంలోకి వస్తున్న వాళ్ళు అటువంటి నేపథ్యం కానీ, అటువంటి శిక్షణ కానీ లేకుండా వస్తున్నారు. ఇది కూడా ఒక ఉద్యోగంగా భావించి వస్తున్నారు. దాంట్లో తప్పేమీ లేదు. మేము ప్రత్యేకంగా వాళ్ళకి మేము మళ్ళీ శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది చాలా విషయాలు. ఈ సాహిత్య భాషా విషయాల్లో శిక్షణ ఉండటం అనేది, అభిరుచి ఉండటం అనేది తప్పనిసరిగా పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను చాలా రకాల రచనలు చేస్తూ వచ్చాను. రచన చేయటము, రచయితగా ఉండటం అనేది ఒక సాధారణ వ్యక్తిగా ఉండటం కంటే భిన్నమైందని కానీ, అధికమైందని కానీ నేను అనుకోను. ఎవరెవరు వాళ్ళ వృత్తిలో, వాళ్ళ ప్రవృత్తిలో, వాళ్ళ వ్యక్తీకరణలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. అట్లాగే రచన కూడా అటువంటిదే. కాబట్టి నేను సాహిత్య విద్యార్థిగా ఉన్నాను అనుకోవడం ఏంటంటే, దానికి ఏమీ పెద్ద అది వినయంగా అన్న మాట మాత్రమే కాదు, సాహిత్యకారులు అని చెప్పుకోవడానికి కొంత అతిశయం ఉండాలి. అట్లా కాకుండా కూడా మామూలు అందరూ చేసే పనులాగా ఇది ఒక పని. అట్లా నేను రకరకాలుగా, నాకు రాయటం అనేది ఇష్టం కాబట్టి, చదవటం ఇష్టం కాబట్టి, రాయటం అనేది సాధన చేస్తున్న క్రమంలో మిగతా పాఠకులతో చాలా విషయాలు, సమాజంతో చాలా విషయాలు రకరకాల సందర్భాల్లో పంచుకున్నాను.
దాంట్లో ఒక కోవకు చెందిన రచన సంభాషణ అనేది. అది నేను ఏంటంటే నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలియకుండా ఒక అమూర్తమైన పాఠకుల బృందాన్ని నేను మనసులో పెట్టుకుని ఊహించుకొని ఏకపక్షంగా వాడు అనుమతి కూడా తీసుకోలేదు, ఏకపక్షంగా చేస్తున్న సంభాషణ అన్నాను. నాకు చాలా ఆశ్చర్యకరమైన ఫీడ్బ్యాక్ వచ్చింది అవి రాస్తున్న రోజుల్లో. సరే, మనకు తెలిసిన మిత్రులు, అభిప్రాయ ఏకత్వం ఉన్నవాళ్ళు, అభిరుచి ఏకత్వం ఉన్నవాళ్ళు మాట్లాడటం కానీ బాగుంది బాగాలేదని చెప్పడం కానీ సహజమే. అది కాకుండా దీంట్లో సునామీ గురించి రాసిన ఒక సంభాషణ ఉంటుంది. దానికి పూర్తి భక్తులు, వేదాంతం, ఆధ్యాత్మికత అటువంటి కోవలో ఉన్న వాళ్ళు ఫోన్లు చేసి చాలా మంది ఒక చోట నుంచి కదా, 4-5 చోట్ల నుంచి అటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా ప్రశంసించారు దాన్ని. నాకు ఆశ్చర్యం వేసింది. నేను వాళ్ళ కోసం రాయలేదు, అంటే నేను ఉద్దేశించిన పాఠకులు వాళ్ళు కాదు. కానీ మన ఉద్దేశాల బట్టి మన రచన వెళ్ళదు. రచన మనం అనుకున్న ఉద్దేశించిన అర్థాన్ని బట్టి కూడా వెళ్ళదు. ఎందుకంటే మళ్ళీ పాఠకుడి దగ్గర సగం, మన దగ్గర సగమే ఉంటుంది సాఫ్ట్వేర్, మిగతా తలచేయి సగం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు దాన్ని ఏం చూస్తారో, ఎట్లా చూస్తారో అన్న దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. అలా అనిపించింది నాకు. కాబట్టి ఈ రకమైన రచన అనేది సంభాషణతో మొదలు కాదండి. ఇంతకుముందు ఆంధ్రజ్యోతిలో 90s లో, ఎర్లీ 90s లో త్రిపురనేని శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి ఆదివారం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆదివారం అనుబంధంలో సింగిల్ కాలం అని ఒక కాలము నిర్వహించారు. అది ఒక టాబ్లెట్ సైజులో వచ్చేది ఆ రోజుల్లో ఆదివారం ఆంధ్రజ్యోతి. టాబ్లెట్ సైజులో ఒక పైనుంచి కింద దాకా ఒక సన్నటి సింగిల్ కాలం. ఆ సైజు బట్టి పెట్టలేదు నేను సింగిల్ కాలం. నేను అప్పుడు ఒక్కడనే ఉద్యోగరీత్యా ఒక్కడనే విజయవాడలో ఉంటుంది సింగిల్ గా, అందువల్ల సింగిల్ గా రాసిన కాలం అది. దాంట్లో నేను మొదలుపెట్టిన ఒక రకమైన రచనా పద్ధతి కొద్దిగా గాఢత వచ్చిందంటారా, కొద్దిగా బాగా అభ్యాసం అయ్యి ఈ సంభాషణలో శైలిగా వచ్చిందని అనుకుంటున్నాను. చాలా మంది దాన్ని కవితాత్మక శైలి అంటారు, అది నాకు ఇష్టం ఉండదు. నాకు కవిత్వం వచ్చమే కానీ అది కవిత్వం లాగా ఉందంటే దాంట్లో ఒక హైరార్కీ ఉంది. కవిత్వం గొప్పది, వచనం కూడా కవిత్వం, దాదాపు కవిత్వం లాగా ఉంది, కవిత్వం దగ్గరగా ఉంది అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు అంత ఇష్టం ఉండదు. మీరు ఆ మాట చెప్పారు ముందు కాబట్టి ఇది వచనమే. అంటే వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల మీరు ఆ ముందు మాటలు ఆ మాట రాశారా? మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకొని అంటే అది కన్సోలేషన్ లాగా ఉంటుందండి. సార్, అంటే మీరు కూడా కవే అని చెప్పడానికి కవులు ఆ రకంగా ప్రశంసించారని మీ కవి మిత్రులు అనుకోవటం అని పర్వాలేదు, మీరు మరీ అంత ప్రోజుగాళ్ళు ఏమి కాదు, మీలో కూడా కొంచెం కవిత్వం ఉంది అని చెప్పడం. కానీ సార్, మీరు సునామీ గురించి వచ్చిన ఒక ఫీడ్బ్యాక్ గురించి ఒక మాట అన్నారు మీరు. ఆ క్రమంలో ఒక వ్యాఖ్య కూడా, అంటే నా దృష్టికి వచ్చిన ఒక కామెంట్ నేను మీ దృష్టి తీసుకొస్తాను. అదేంటంటే అసలు సంభాషణలోని వ్యాసాలు చాలా వరకు ఒక ఆదర్శవంత సమాజాన్ని, అంటే ఒక ఆదర్శవంత సమాజాన్ని, ఆదర్శవంత మానవ సంబంధాలని స్వప్నించిన ఒక స్వాప్నికుని పలవరింతలు, లేదంటే అక్కడక్కడ ఒక వేదాంతి మాట్లాడిన మాటలు అన్న ఒక కామెంట్ కూడా ఉంది. దాని మీద మీ స్పందన ఏంటి అసలు? అంటే మీరు బాగానే మంచి ఏమంటాం ఆరితేరిన పాఠకుడే, రచయిత కవి కావడంతో పాటు మీరు కూడా ఆరితేరిన పాఠకుడే కాబట్టి మీరు గమనించి ఉంటారు. అంటే అది 2005 ఆ ప్రాంతంలో రాసినవండి. ఒకటి ప్రపంచీకరణ అనేది 15 సంవత్సరాలు ఆ ప్రాసెస్ మొదలై 2వ-3వ దశలోకి వస్తున్న సమయం. దానికి సంబంధించిన లక్షణాలు మానవ జీవితంలో, మానవ స్వభావాల్లో, వాటిలో కూడా వ్యక్తం కావటం మొదలైన కాలం అది. అంటే మనుషులు బాగా గ్రీడీగా ఉండటం, బాగా ప్రలోభాలతో ఉండటం, దురాశతో ఉండటం, సంతృప్తి లేకపోవటం, సమృద్ధిని ఇష్టపడటం, వినిమయవాదం, తర్వాత వేగం, ఆ వేగంలో పడిపోవటం,
అలాగే ఒక ప్రకృతికి సంబంధించిన ధ్వంసం, వనరుల ధ్వంసం, సౌందర్యానికి కానీ భావుకత కానీ సమయం లేకపోవడం, ఇటువంటి పరిణామాలన్నీ జీవితాన్ని బాగా నిస్సారం చేస్తున్న సమయంలో అటువంటి స్థితి గురించి ఒక వలపోతలాగా రాశానని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ సంభాషణలోనే ధనుర్మాసపు మధ్యాహ్నాలు భారంగా కలుగుతాయని, అంటే మీ అందరికీ కూడా గుర్తుండే చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రోజు ఎంత సుదీర్ఘంగా ఉండేది. సుదీర్ఘంగా ఉంటుంది. పట్టణాల్లో అది చిన్న చిన్న పట్టణాల్లో కూడా అవును, కాలం సుదీర్ఘంగా ఉండేది. ఆ సుదీర్ఘపు కాలాన్ని మనం ఒక్కొక్క క్షణం ఏరుకుని కూడా ఖర్చు పెట్టుకునేవాళ్ళం. అంటే జీవించడానికి చాలా ఉండేది. అది ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ లో పడిపోతున్న ఒక రంగుల రట్నంలో పడిపోతుంది అని ఆ వేగం గురించి, వేగంలో మనం కోల్పోతున్న దాని గురించి, వీటన్నిటి ఏదైతే మనం ఇష్టపడట్లేదో వాటిని చెప్పే క్రమంలో ఒక ప్రశాంతత, ఒక నెమ్మదిగా ఉంటుంది, ఒక రహస్యాల గురించి కూడా రాశాను. రహస్యం లేని జీవితం తయారైపోయింది. మొత్తం టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్. చూడండి, ఆ రోజుల్లో మరి మనకి మన ఇంట్లో ఒక కెమెరా రీల్ ఉండేదేమో ఎక్స్పోజ్ అయ్యింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర వందల వేల ఫోటోలు, ఎక్స్పోజ్ అయిన ఫోటోలు ఉంటున్నాయి కదా. అంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్, ఫోటోలనే కాదు లైఫ్ లో కూడా ఏది దాచుకోవడానికి, కుతూహలానికి లేదు. అది ఆ జీవితంలోని ఆ శుష్కత్వం గురించి చెప్పడానికి రాసేటప్పుడు మీరు అన్నట్టుగా ఆధ్యాత్మికతని అనను కానీ మార్మికతని ఇష్టపడటం, లేదంటే ఆధ్యాత్మికత పేరుతో కనీసం కొన్ని రకాల పద్ధతుల్లో ఉండే ఒక సాంస్కృతిక విశేషాన్ని ఇష్టపడటం అనేది కూడా చేశాను. అంటే భౌతికవాదులుగా ఉంటే, నాస్తికులుగా ఉంటే మనకు ఆధ్యాత్మికత ఉండదని కాదు కదా. భౌతికవాదులుగా ఉన్నా కూడా ప్రపంచం అర్థం ఏంటి, సాగు పుట్టుకుల అర్థం ఏంటి, చనిపోయిన తర్వాత ఏమవుతాం, ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు పరిష్కారం అయిపోలేదు కదా. కాబట్టి మనిషి ఇన్ని లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల ప్రయాణంలో కొన్ని ఊహలు చేసుకున్నాడు. ఆ ఊహలు లేకపోతే మనిషి ప్రయాణం జరిగేది కాదు. ఆ ఊహలను ఒక మతంగా వ్యవస్థీకరించి దాన్ని అధికారానికి ముడివేసి, దాని నుంచి డబ్బులు సంపాదించి, దాని నుంచి ఇంకొకటి మీద పెత్తనం చేయడం లాంటివి, ఇవన్నీ ఈ క్రమాన్ని మనం వ్యతిరేకిస్తాం. కానీ ఒక ఆదిమత్వంలో ఉండే ఒక నిరాడంబరత్వాన్ని, లేదంటే ఒక ఫ్రెష్నెస్ ని, వాటన్నిటిని మనం ఇష్టపడతాం కదా. అందువల్ల దీంట్లో అటువంటి ఊహలు కూడా కనిపిస్తాయి. అంటే చూడదలుచుకుంటే వైరుధ్యాలు ఉంటాయి. వైరుధ్యాలాగా ఏం అనిపించలేదు మీరు అన్నట్టు. వైరుధ్యాలు ఆలోచనాపరుడు, చింతనశీలి ఆలోచన లాగా. శ్రీనివాస్ గారు, ఇది మీ సంభాషణ మీద 2012లో నేను ఒక రివ్యూ రాస్తాను, బహుశా మీరు చూస్తుంటారు. నేను ఆ రివ్యూలోని చివరి వాక్యాలతో నా సంభాషణ మీతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. చెప్పండి. పాలకుల దుర్నీతిని, పౌరుల బాధ్యతారాహిత్యాన్ని, పెట్టుబడి స్వార్థాన్ని, సామ్రాజ్యవాద దోపిడీని వాటి వెనుక ఉన్న అంతఃసూత్రంతో అల్లుతూ మన మెదడు పొరల మీద ఒక రంగుల తివాసిని పరుస్తాడు. పుస్తకం మూసిన తర్వాత ఈ కళాత్మక రంగుల అల్లిక ఒకవైపు, దోపిడీ వ్యవస్థ వికృత రూపం ఒకవైపు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. గొప్ప భావుకతతో, అద్భుతమైన భావచిత్రాలతో, అబ్బురపరిచే ప్రతీకలతో, అనూహ్యమైన లింగ్విస్టిక్ డీవియేషన్స్తో శ్రీనివాస్ చేసిన ఈ సంభాషణ తన అనుకున్న ప్రయోజనాన్ని 100% సాధించిందనే చెప్పాలి. సామాజిక ప్రయోజనం ఉన్న అంశాలతో కూడిన ఈ విభిన్న కళాత్మక ప్రక్రియని మనసారా స్వాగతిస్తూ అని చెప్పేసి నేను ఆ రివ్యూని క్లోజ్ చేశాను. అయితే ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకుంది, సంభాషణలో మీరు చెప్పిన పాఠకుల్లో 2 రకాలు చెప్పారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పాఠకుల్లో నేను మొదటి రకం పాఠకులు. కాబట్టి నా ప్రశ్నలన్నీ కూడా వాస్తవికతకు సంబంధించిన ఉద్వేగంలోంచే వస్తాయి. కేవలం ఉద్వేగం కాకుండా
ఆ ఉద్యోగంలోని వాస్తవికతకు సంబంధించిన అంశాలని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దాంట్లో మొదటగా సాహిత్యంతో మీ తొలినాళ్ళ క్రష్ గురించి చెప్పండి. అంటే ఎట్లా మీరు తెలుగు సాహిత్యం మీకు అంత ప్రీతిపాత్రమైంది? వివిధ పత్రికల్లో మీరు ఈ సాహిత్య పేజీని చూసినప్పుడు ఎట్లా మీరు దాన్ని ముందుకు తీసుకుపోవాలని చేసిన ప్రయత్నము? అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే 70-80ల కాలంలో భారతిలో ఒక పోయం కనుక ప్రింట్ అయింది అంటే ఫలానా వ్యక్తి ఒక కవిగా గుర్తించబడేవాడు. 2000 తర్వాత వచ్చే సమయానికి ఏమైంది అంటే వివిధలో కనుక ఒక పోయం ప్రింట్ అయింది అంటే అతను కవిగా గుర్తించబడే స్థాయి వచ్చింది. ఈ వివిధ అనేది మీ పెంపుడు బిడ్డగా జనాలు చెప్పుకుంటారు. మీకు ఆ మక్కువ సాహిత్యం మీద ఏర్పడటానికి కానీ మీరు దాన్ని అంత సీరియస్గా అంత ప్రేమతో ముందుకు తీసుకుపోవడానికి కానీ దారి తీసిన పరిస్థితులు ఏమైనా చెప్పగలుగుతారా? ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. ఇప్పుడు సాహిత్యం అంటే అభిరుచి ఎట్లా ఏర్పడింది అనేది ఇదమితంగా మనం అదంత ఖచ్చితంగా చెప్పలేము. మా నాన్న కూడా ఉపాధ్యాయుడు కావటం వల్ల తెలుగు సంస్కృతానికి సంబంధించిన చదువుకున్నవాడు కావటం వల్ల మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి. ఆయన పుస్తకాలు తెప్పిస్తుండేవాడు. కాబట్టి ఆ రోజుల్లో ఎంఎస్కో వాళ్ళది ఇంటింటా గ్రంథాలయం అని ఉండేది. ప్రతి ఇంటికి ప్రతి నెల ఒక 5-6 పుస్తకాలు తెప్పించుకునే వెసులుబాటు ఏదో ఉండేదంట. ఒక చిత్రమైన స్కీమ్ అది 60s లో, ఎర్లీ 70s లో. అట్లా మా ఇంట్లో నవలలు, కథలు ఇవి చదవటం నాకు చాలా చిన్నప్పటి నుంచి 10వ ఏట నుంచి కూడా నాకు వీలు కుదిరింది అవి చదవడానికి. తర్వాత నేను రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు సాయంకాలం పూట ఓరియంటల్ కాలేజీలో చేరినప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తులో, అది అక్కడ మొత్తం సాహిత్యమే చెప్పడం వాళ్ళు చెప్తారు. ప్రాచీన సాహిత్యం ఎక్కువ చెప్పేవాడు. కానీ ఆ సారస్వత పరిషత్ కాలేజీకి అనుబంధంగా ఎస్పీ హాల్ అని ఒక హాల్ ఉంది, ఆడిటోరియం ఉంది. అక్కడ మరి ఆ రోజుల్లో 70s లో అన్ని రాజకీయ సభలు, సాహిత్య సభలు, యువభారతి సభలు, కేంద్ర సాహిత్య అకాడమీ సభలు, అన్ని రకాల సభలు అక్కడ జరిగేవి. సో మాకు సాహిత్య సభ ఉంటే మా కాలేజీలో సగం మందిని పంపించేవాడు అక్కడికి. సో అట్లా ఆ వాతావరణం, మొత్తం పెరిగిన వాతావరణంలో ఆ అభిరుచి అనేది ఏర్పడింది నాకు. దాంట్లో సారస్వత పరిషత్తులో సారస్వత వేదిక అని ఒకటి జరిపేవారు. ప్రతి నెల మొదటి ఆదివారం పరిషత్తులో ఒక మీటింగ్ జరిగేది. ఒక అంశం మీద ఒక వక్త మాట్లాడేవాళ్ళు, ప్రశ్నల జవాబులు ఉండేవి, కవిత్వం చదివేవాళ్ళు కొంతమంది వచ్చి, దానికి రెగ్యులర్గా వెళ్తుండేవాడిని. అట్లా నాకు ఆధునిక సాహిత్యం మీద ఇష్టం ఏర్పడింది. ఆధునిక సాహిత్యంలో క్రమంగా చలం బాగా ఆకర్షించాడు నన్ను. తర్వాత కవిత్వంలో యంగన శ్రీశ్రీ. తర్వాత నాకు ఎక్కువ 1920s, 30s, 40s లో వచ్చే నవ్య సాహిత్యం అనేది, అంటే భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం కంటే పూర్వ దశలో వచ్చిన నవ్య కవిత్వం, వీటి పట్ల నాకు చాలా ఆసక్తి ఉండేది. అలా ఆనాటి కవిత్వాన్ని బాగా చదివాను. కవిత్వాన్ని కాదు, ప్రోజ్ కూడా బాగా ఇష్టం. అందుకే నాకు తెలంగాణ సాహిత్యం గురించి, తెలంగాణ అస్తిత్వాన్ని ఆవాహన చేసుకుంటున్నప్పుడు, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం బాధగా ఉండేది, తెలియని బాధగా ఉండేది. ఏంటంటే నా సాహిత్యపు సామాజీకరణ అంతా కూడా నాకు కోస్తాంధ్ర సాహిత్యం చదవడంతో నాకు సాహిత్య అభిరుచి పెరిగింది. అక్కడ ఉన్న విస్తృతి కానీ, అక్కడ వాళ్ళు ఎంచుకున్న టాపిక్స్ కానీ, అభిరుచి ఎక్కువగా అక్కడ ఉంది. ఇప్పటికి కూడా నాకు తెలంగాణ సాహిత్యం పరిశోధన చేసిన తర్వాత తెలంగాణ సాహిత్యంలో కూడా 1920s, 30s లో ఉండే సాహిత్యం మీద ఎక్కువ ఆసక్తి ఉంది ఆ పీరియడ్. ఎందుకంటే ఫార్మేటివ్ పీరియడ్ లో ఉండే సాహిత్యం ఎట్లా ఉంటుంది అనేది అది చాలా ఆకట్టుకునే స్థాయిలో ఉంది. కాబట్టి నాకు అక్కడ మొదలైన సాహిత్యం, తర్వాత తెలుగులో నేను ఎంఏ చేయటం, ఎంఫిల్ చేయటం, ఈ క్రమంగా నేను చదువుతో పాటు చదువుకోవడం కూడా చేస్తూ వచ్చాను. బాగుంది. చదువుతో పాటు చదువుకోవడానికి నాకు అవకాశాలు కూడా ఏర్పడినాయి. నాకు గ్రంథాలయాలు అదే పనిగా. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా అనుకోకపోతే ఒకటి చెప్తాను. ఈ కాలా బజార్ సినిమాలో దేవానంద్ డైలాగ్ ఒకటి ఉంటుంది.
తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటాడు. చాలా పుస్తకాలు ఉంటాయి, ఎందుకు ఈ పుస్తకాలు, ఏంటి పుస్తకాలు అంటే, చోరీ కరికే లాయా హూ అంటాడు ఫ్రెండ్. ఎందుకు తెచ్చావు, నువ్వేం చదువుకున్నావు అంటే, నేను ఎంఏ చేశాను. ఎంఏ చేసినాక ఇదేం చేసినావు అంటే, చదువుకోవటం అనేది ఇప్పుడు మొదలు పెట్టాను. తోడా ముజిబి పడావు అంటాడు. ఎందుకు చదువుకోవటము అంటే, ఈ చీకటి మెదడులోంచి పోవటం కోసం చదువుకోవటము. సో మీరు అన్నది చదువుతో పాటు చదువుకోవడం చేశాను. కాలేజీలో కాలేజ్ మ్యాగజైన్ ఎడిట్ చేసేవాడిని నేను. మా గురుగారు కేకేఆర్ రంగనాథాచారి గారు, ఆయన నా ఎడిటింగ్ ని కొంచెం పత్రికల్లో ప్రయత్నించరాదా అనేవాడు. అట్లా అందరు టీచర్లు వెళ్తున్నా, నువ్వు పత్రికలు ట్రై చేయొచ్చు అనేవాడు. అది కూడా మనసులో ఉంది. నేను ఎందుకో ఇప్పుడు టీచర్ అవుదామని అనుకోలే. ఎంఏ అయిపోయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ కూడా చేశాను కానీ లేదు, ఉదయం అనే ఒక పత్రిక రాబోతుంది, దాంట్లో నేను చేరుతాను నేను అనుకున్నాను. ఎందుకు అనుకున్నానో తెలియదు. అది ఆ రోజున టాక్ ఉండేది. ఒక సంవత్సరం రావడానికంటే ముందు, ఒక సంవత్సరం ముందే టాక్ ఉండేది. ఆ పత్రిక అనౌన్స్మెంట్ వచ్చింది, దాని ప్రకటన వచ్చింది, పరీక్ష రాశాను, సెలెక్ట్ అయ్యాను. అట్లా 1984 జనవరిలో పత్రికా రంగంలోకి ప్రవేశించాను. నాకు ఆ పత్రికలోకి ప్రవేశించడానికి ఏవికే ప్రసాద్ గారు ఆకర్షణ, బలమైన ఆకర్షణ. ఆయన కూడా మరి సాహిత్యము కొంచెం జర్నలిజం కలిసిన రెండో కాబట్టి సాహిత్య పేజీలు అన్నారు కదా, సాహిత్య పేజీలు, నాకు మొదటి నుంచి సాహిత్యానికి సంబంధించిన జర్నలిజం కొంత పెరగవలసిన అవసరం ఉందని అభిప్రాయం మొదటి నుంచి ఉండేది నాకు. అంటే కేవలం సాహిత్య పేజీ నిర్వహణ వల్ల సాహిత్య జర్నలిజం అవుతుందని కదా, సాహిత్యం మిగతా అన్ని వార్తలాగే సాహిత్యానికి సంబంధించిన వార్తలు కూడా దాన్ని ఎక్కువగా మనం చేయాలి. ఇది గమనించి ఉంటుంది. నేను పనిచేస్తున్న పత్రికలో కూడా సాహిత్య వార్తలు తప్పనిసరిగా వచ్చేట్టు చూసుకుంటాం. ఒక సాహిత్యవేత్త చనిపోతే అతని గురించి, అతని సన్నిహితులు కానీ, అతని కృషి గురించి పరిచయం ఉన్న వాళ్ళు కానీ వెంటనే ఒక నివాళి వ్యాసం, 1-2 నివాళి వ్యాసాలు ప్రచురించడం. మిగతా రాజకీయ వ్యక్తుల మరణాలకు కానీ, వాళ్ళ జీవిత విశేషాలకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో సాహిత్య సాంస్కృతిక వ్యక్తులు కూడా ఇవ్వాలి అనేది నాకు ఉండేది. వివిధ అనేది పనిచేస్తున్న పత్రికలో ఉన్న సాహిత్య శీర్షిక అది. వివిధ అనే దానికి ఆ పేరు బాగా నచ్చి పెట్టాను. వివిధ భారతిలో వివిధ ఉంది. అది కాకుండా భోపాల్ సాహిత్య ఫెస్టివల్, భోపాల్ లిటరీ ఫెస్టివల్ కి ఒకసారి వివిధ అని పేరు పెట్టారు. దాన్ని సాహిత్య, అంతకు ముందు ఆంధ్రజ్యోతిలో సాహిత్య వేదిక, పాత ఆంధ్రజ్యోతి. ఫస్ట్ అఫ్సర్ చూసేవాళ్ళు. అఫ్సర్ తర్వాత నేను చూశాను. నేను 91-92 నుంచి మొదలుపెట్టి 95-4 దాకా చూశాను. తర్వాత అంతకంటే ముందు సాహిత్య వేదిక ముందు ఉదయంలో పనిచేస్తున్నప్పుడు మాకు 89-90 ఆ టైం, 90-91 టైంలో ఇంతవరకు కూడా ఏ సాహిత్య పేజీకి రాని అవకాశం మాకు వచ్చింది. ఎందుకంటే అప్పుడు పేపర్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది. ఫస్ట్ పేజీలో ఒక కలర్ ఫోటో వేసేవాడు కానీ లోపలంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది. ఆ టైంలో ఉదయం యాజమాన్యం ఏం చేసిందంటే 4 పేజీలు ఫీచర్స్ కోసం ఇస్తామని అప్పుడు స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర మంచి కలర్ మిషన్ ఉండేది. అప్పుడు మొదటిసారిగా ఉదయంలో వీక్షణం అనే పేరుతో రంగుల్లో 2 పేజీలు ఇచ్చేవాళ్ళం, సాహిత్యం ఫుల్ పేజీ. ఆదివారం కూడా వచ్చేది అనుకుంటా, ఆదివారం నాడు వచ్చేది 2 ఫుల్ పేజీలు కలర్స్ లో. ఆ రోజుల్లో 90-91లో వచ్చింది. అది నాకు బాగా సంతృప్తి కలిగించిన సాహిత్య పేజీ. ఎందుకంటే మోహన్ గారు ఆసక్తిగా బొమ్మలు వేశారు. అప్పుడు శివసాగర్ బయటకు వచ్చిన వెంటనే చేసిన ఇంటర్వ్యూ ఉదయం వీక్షణలోనే ఇచ్చాం. తర్వాత మహాస్వప్నతో నేను తిప్పిన శ్రీనివాస్ కలిసి చేసిన ఇంటర్వ్యూ 2 సార్లు ఫుల్ పేజీలు ఇచ్చాం. అజంతా పోయము ఒక పేజీ, ఫుల్ పేజీలో 35 వంతులు అలంకరించి పెట్టాం. అది చాలా అవకాశం ఉండేది. తర్వాత అది ఎక్కువ కాలం కొనసాగలేదు, ఒక 6-7 నెలలు చేయగలిగాం. దాని తర్వాత ఆంధ్రజ్యోతిలో చేసాం. ఇప్పుడు రీఓపెన్ ఆంధ్రజ్యోతిలో వివిధ. కాబట్టి 30 సంవత్సరాల నుంచి సాహిత్య శీర్షికల, సాహిత్య పేజీల నిర్వహణతో నాకు సంబంధం ఉంది. అందరూ గమనించాల్సిన సాహిత్య పేజీల్లో సాహిత్యం ఉండదండి, ఎక్సెప్ట్ పోయిటరీ. మిగతాది సాహిత్యం కాదు, సాహిత్యం గురించిన విషయాలు. యాక్చువల్ సాహిత్యం, కథలు, నవలలు బయట వస్తుంటాయి కదా, దాని గురించిన చర్చ కానీ, దాని గురించిన విమర్శ కానీ సాహిత్య పేజీలో రావాలి.
దాని సాహిత్య పేజీలకు మాత్రమే సాహిత్యం పరిమితం అయితే అది అంతమించిన అన్యాయం ఇంకోట్లేదు. బయట సాహిత్యం ఉండాలి బాగా. ఆ సాహిత్యం గురించిన చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ ఇక్కడ ప్రతిఫలించాలి. ఇది మంచి క్లారిటీ. సార్ ఒకసారి మీ మళ్ళీ సంభాషణ దగ్గరికి వస్తే దాంట్లో కనకాచారి గారిని గుర్తు చేసుకుంటూ ఆయనకు సూచన చేసినట్టుగా ఉంటుంది. అదేంటంటే మీరు వ్యక్తిగా ఉంటేనే ఎక్కువ పనిచేయగలరు, విప్లవ నిర్మాణంలో భాగంగా ఉండడం కన్నా అని ఒక సూచన చేసినట్టుగా ఉంటుంది అందులో ఒక వాక్యము. మీరు ఆయన చేసినట్టు అంటే ఇప్పుడున్న విప్లవ నిర్మాణాల పట్ల విశ్వాసం లేకపోవడమా, లేదంటే అసలు మొత్తంగా విప్లవ నిర్మాణాల పట్ల విశ్వాసం లేకపోవడమా? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిర్మాణాల పట్ల విమర్శ ఉంది కానీ నమ్మకం లేకపోవడం, నమ్మకం ఉండటం అదేమో దైవభావన వంటిది కాదు కదా. నిర్మాణాలు పనిచేస్తున్న పద్ధతి మీద మనకు విమర్శలు ఉంటాయి సహజంగా. ఏంటంటే మన మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన సమాజంలో మధ్యతరగతికి చెందిన వాళ్ళు బుద్ధిజీవులు కాని వాళ్ళైనా మధ్యతరగతి చెందిన వాళ్ళు, వీళ్లకు స్పెసిఫిక్ గా వాళ్ళు మాత్రమే చేయగలిగిన పనులని వాళ్ళకు అటువంటి పనులు అప్పగింపే స్థితిలో విప్లవోద్యమం లేదు. అది నాకు అది దురదృష్టకరమైన విషయం. అది విమర్శగా వాళ్ళని తప్పుపట్టడం కోసం అనేది విషయం కాదు. ఇవాళ భారతదేశంలో మతత్వమే పెద్ద ప్రమాదం అనుకుంటే ఆ మతత్వాన్ని మనం సాంస్కృతిక రంగంలో, భౌతిక రంగంలో ప్రధానంగా ఎదుర్కోవాలి, భావ ప్రచార రంగంలో ఎదుర్కోవాలి. అది సాధారణ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఆ విషయంలో మనం ప్రోగ్రామ్ ఇవ్వగలిగి ఉండాలి. ఒక పక్కన దేశం అంతా సమూలంగా ఫాసిజం ప్రమాదం వైపు పోతూ ఉంటే ఒక కార్యక్రమం ఇచ్చే పరిస్థితిలో విప్లవోద్యమం లేదు. దీనికి ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించే సమర్థత లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వ్యక్తిగతంగా చేసుకోవాల్సింది. నేను కనకాచారి నాకు కాలేజీ మేట్, అతను బాగా వ్యక్తిగతంగా బాగా దగ్గర. అతను ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం బాలేదని నైట్ కాలేజీలో చదివి తెలుగు టీచర్గా మారాడు. చాలా వ్యక్తిగా చాలా గొప్పవాడు. కానీ ఏంటంటే అతనికి ఒక రకమైన ప్రోగ్రామ్ తీసుకొని ముందుకెళ్ళటం మాత్రమే తెలుసు. దాని గురించి విమర్శనాత్మకంగా ఉండటంలో అంత ఉండలేకపోయాడు. ఇప్పుడు అప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ జనసభలో అతను ఉండేవాడు. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ జనసభ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించమని పిలిపించింది. నేను దాన్ని జనసభ ఆర్గ్యుమెంట్ ని కనకాచారిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని నేను పత్రికలకు రాశాను. తెలంగాణ డిమాండ్ అనేది రాజ్యాంగబద్ధమైన పరిణామానికి సంబంధించిన డిమాండ్. తెలంగాణ కావాలంటున్నామంటే తెలంగాణ రాష్ట్రం విడిగా ఉండాలని, దానికి వేరే ముఖ్యమంత్రి ఉండాలని, ఎన్నికలు ఉండాలని కదా. మీరు అక్కడికి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం లాగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నికల బహిష్కరణ పెడితే ఇక తెలంగాణ ఉద్యమం ఎట్లా వస్తుంది? తెలంగాణ సాధన ఎట్లా జరుగుతుంది? అటువంటి విమర్శనాత్మకంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఉద్యమం మొత్తం వ్యూహాల గురించి వాటి గురించి చెప్పేంత శక్తి కానీ స్థాయి కానీ మనకు ఉండకపోవచ్చు. కానీ నేను అనుకుంటాం అది మనకు సంతృప్తికరమైన ప్రణాళిక కానీ కార్యక్రమాన్ని ఇవ్వలేనప్పుడు మనకు మనమే ఒక కార్యక్రమాన్ని నిర్ణయించుకొని మనకు మనమే నిబద్ధులుగా ఉండి మనం చేయగలిగినంత మనం చేయటం అనేది ఏదో ఎక్కడో విప్లవం వేరే చోట ఛత్తీస్గఢ్లోనో, జార్ఖండ్లోనో, హిమాలయాల్లోనో ఉందనుకోవటం, దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు అనుకోవడం లాంటిది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎంతమేరకు ఈ ఇరుకును వెడల్పు చేసుకుంటూ పోగలం అనేది చూసుకోవాలి. బాలగోపాల్ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యాన్ని అంగుళాల మేరకు విస్తరించుకుంటూ పోవాలి తప్ప. మీ సంభాషణలోని వచనము, మేమైతే దాన్ని కవిత్వం అంటాము, మీకు అసలు ఇష్టం ఉండదేమో అట్లా అంటాం, కానీ ఆ వచనము అద్భుతమైన వచనం. ఆ వచనాన్ని నాకు చాలా ఇష్టమైన 2 వచనాలతో నేను పోలుస్తాను. ఒకటి పానగంటి వ్యాసాలు, రెండోది చిల్ల మ్యూజిక్స్. భావాల అగ్ని సరస్సులో వికసించిన విద్యుత్తేజం లాంటి మీ అక్షరాలు అందమైన శబ్దార్థ చంద్రికల మేలి ముసుగులో వాటి భావతీవ్రత మసకబారుతుందని భావించడం లేదా అనేది ఒక క్వశ్చన్. రెండోది, వచనమై పుడతామని శాపనార్థాలు పెట్టిన శ్రీశ్రీకి మంచి వచనం రాసి చూపించమని మీరు ఒక సవాల్ వేశారు. ఇంత మంచి వచనము ఇంత ప్రయోజనకరమైన పాత్రని పోషిస్తున్న టైంలో
శ్రీశ్రీ లేని లోటుని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మొదటి పాయింట్ ఏంటంటే, ఈ మధ్య ఇప్పుడు విజయ్ కుమార్ గారితో కూడా ఒక చాటింగ్ లో చర్చ వచ్చింది. పద్యంలో విడిపోవాల్సిన అంతం పద్యం ముందే తెరగా వాడటం అని గుడివాడ రఘునాథం రాశాడు. పద్యంలో ఇమిడిపోవాల్సిన అందం పద్యం ముందు తెరగా వాడటం. అంటే ఒకసారి శిల్పం అనేది వస్తువు ప్రసారానికి అవరోధంగా మారుతుంది. ఒక శైలి అనేది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటే, సంక్లిష్టంగా ఉంటే భావ ప్రసారం జరగదు అనే అభిప్రాయాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చేకూరి రామారావు లాంటి వారు వచనం గురించి స్పష్టమైన ఆధునిక వచనం సరళంగా ఉండాలి, సూటిగా ఉండాలి, భావానికి కట్టుబడి ఉండాలి. కవిత్వంలో ఎట్లన్నా ఉండొచ్చు, కానీ శాస్త్ర వ్యవహారాలు రాసేటప్పుడు, రాజకీయ విషయాలు రాసేటప్పుడు అంటే భావమే ప్రధానంగా జరిగే ప్రసారంలో తప్పనిసరిగా సూటిగా ఉండాలి. కానీ మన వాళ్ళు ఆలంకారిక వచనం రాస్తున్నారు, రాసిన వచనం రాసి ఆ పర్పస్ను దెబ్బతీస్తున్నారని ఆయనకు విమర్శ ఉండేది. నేను రాసే వచనం ఆలంకారిక వచనం అని నేను అనుకోను. ఆలంకారిక వచనం అంటే మీరు గమనించవచ్చు, చాలా మంది కవులకు ముందు మాటలు రాస్తారు కవిత్వాన్ని. ఆ కవిత్వం ఎట్లా ఉందో అటువంటి శైలిలో, అంతే కాల్పనికతో అటువంటి శైలితోనే వచన ముందు మాటలు రాస్తారు, పోటీ పడతారు. అట్లాగా దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ కవి రాసిన కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే ఒక నేపథ్యాన్ని ఇవ్వాలి ముందు మాట రాసేవాడు. అంతేగాని కవితో పోటీ పడి తను కూడా కవిత్వం రాసినందువల్ల ఉపయోగం లేదు కదా. అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చేకూరి రామారావు నేను అటువంటి వచనం రాస్తానని నేను అనుకోను. చాలా మంది అనేది చిన్న చిన్న వాక్యాలు, సరళమైన వాక్యాలు రాస్తారు, కానీ అర్థగాఢత ఉండేట్టుగా చూస్తాను. అర్థగాఢత ఎందుకు వస్తుంది అంటే బహుశా అభిప్రాయాలు ఉండే ఒక్కసారి తీవ్రత వల్ల రావచ్చు. చాలా వాటిలో క్రాస్ రిఫరెన్స్ ఉంటాయి. చాలా ఇతర కవిత్వాల నుంచి, కవుల నుంచి నాకు గుర్తున్నవి ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించడం, ఏరుకొని ప్రస్తావించడం ఉండదు. మనకు గుర్తున్నవి పదే పదే రిపీట్ కూడా అవుతుంటాయి. కొన్ని పౌరాణికమైన ఇతిహాసానికి సంబంధించిన అంశాలు అది కవిత్వం బాగా రిపిటేషన్ లో ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వం బాగా రిపిటేషన్ లో ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వం చాలా చోట్ల ప్రస్తావనకు వస్తుంది. బహుశా అది శ్రీశ్రీ అని గుర్తుపెట్టిన వాళ్ళకి ఒక రకంగా అర్థమవుతుంది, గుర్తుపెట్టిన వాళ్ళకి ఒక రకంగా వైరుధ్యమే ఉండదు, కానీ శ్రీశ్రీ గారిని గుర్తుపెట్టిన వాళ్ళకి ఎక్కువ అర్థం అవుతుంది. సార్, లింగారెడ్డి గారి క్వశ్చన్ కి ఒక చిన్న అనుబంధ ప్రశ్న అది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చాలా మంది కవులు, కథలు రాసే వాళ్ళకి ముందుకు వచ్చిన ఒక డిమాండ్ ఏంటంటే, మీరు తెలంగాణ నుడికారంలో రాస్తేనే తెలంగాణ వాళ్ళ కింద లెక్క అన్నట్టుగా కొన్ని డిమాండ్స్ వచ్చేవి. అట్లా గుర్తిస్తాం అన్నట్టుగా. మరి వచనంలో అంటే మీరు, ఎన్ వేణు గారు, మీరంటే చాలా గౌరవంగా చూసేవాళ్ళం, మీ ముందుకు ఎప్పుడు ఈ డిమాండ్ రాలేదా? అంటే మిమ్మల్ని ఎప్పుడు ఎందుకు రాలేదు? వస్తుంది. ఇప్పుడు అస్తిత్వ ఉద్యమం అనేది ప్రాథమికంగా ఒక ఉద్వేగాలతో కూడిన ఆవేశపూరితమైన డిమాండ్లు చాలా ఉంటాయి. దాంట్లో చాలా వరకు న్యాయమైన డిమాండ్లే ఉంటాయి. కొన్ని అన్యాయమైనవి, కానీ కొన్ని తెలియని అజ్ఞానం వల్ల వచ్చినవి కూడా ఉంటాయి. నాకు ఒకసారి బాగా గుర్తు, స్త్రీవాదం వచ్చిన కొత్తలో ఒక స్త్రీవాదం పట్ల ఆసక్తి ఉన్న ఒక మహిళా కార్యకర్త, ఏమంటే మహిళ అనే మాట అనేది మహిళ నుంచి వచ్చిందట కదా, అది వాడకూడదట కదా అని అడిగింది. అంటే ఆవిడకి ఆ డౌట్ రావడం జెన్యున్ గా వచ్చింది. ఎందుకంటే మనం అన్ని ఆడవాళ్ళని అవమానించే మాటలే ఆడవాళ్ళకి ఉపయోగిస్తున్నాం. అబలా అంటే ఆడవాళ్ళను అవమానించదు కదా. కాబట్టి వెంటనే ఆవిడకి స్పృహ వచ్చిన వెంటనే అన్నింటినీ అనుమానించడం మొదలుపెట్టింది. అట్లాగే మన వాళ్ళు కూడా చాలా వాటిని అన్నింటినీ అనుమానించమని తెలంగాణ ఉద్యమం కూడా చేసింది. చేయకుండా ఎట్లా ఉంటుంది? చాలా వాటిని ఇవాళ చాలా మాటలు తెలంగాణ మాటలని చెప్పేస్తున్నారు. మనకేం ఆధారం లేదు. అవి ఆధారం లేదు అంటే తెలంగాణ తక్కువ చేయడం కోసం అనట్లా. అవి ఇతర ప్రాంతాల్లో వాడుకలో ఉన్నాయో లేదో కనుక్కొని రాయరు వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ యాసలో ఉంటే, అంటే వాళ్ళ స్థానిక భాష ప్రయోగంలో ఉంటే అది తెలంగాణ భాష చెప్పేసుకుంటున్నారు.
కానీ సేమ్ టైం గమనించాలి, నేనేమనుకున్నానంటే నేను నా భాషను నేను కోల్పోయాను. మా అమ్మ నాన్న మా అమ్మ అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడు. అమ్మ చాలా తక్కువ చదువుకున్నాడు, 3వ తరగతి 4వ తరగతి 2వ తరగతి. మా ఇంట్లో కూడా అంతే సార్. మా అమ్మ మాట్లాడింది, మా ఇంట్లో తెలంగాణ మాట్లాడింది, మా అమ్మే మాట్లాడుతుంది. కానీ మమ్మల్ని ఏం చేశారు వాళ్ళు, స్కూల్లో పెట్టారు, హైదరాబాద్ తీసుకొచ్చారు, చదువుకున్న వాళ్ళ సర్కిల్స్ లో పెంచారు. అక్కడ మేము భాషను కోల్పోయాం. కాబట్టి మనం పరాయి భాషలో మాట్లాడటం చేస్తున్నాం అనుకున్నాం. భాష విషయంలో నేను మాట్లాడలేకపోవచ్చు, కానీ తెలంగాణ సంబంధించిన నుడికారానికి, తెలంగాణ సంబంధించిన భాషకు ఆత్మగౌరవ రాజకీయాలు తెచ్చే వాడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం గురించి వాటిని మనం సమర్థిస్తూ వచ్చాం. అయితే వాడుకలో తెలంగాణ మాటలు ఎంతవరకు వాడగలుగుతాము, తెలంగాణ ఇప్పుడున్న ప్రమాణ భాషను, పత్రికలో వస్తున్న భాషను, మీడియా భాషను సంస్కరించారేంటి అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో కూడా నాకు స్పష్టమైన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రమాణ భాష, పత్రికా భాష, ఆ భాష ఏ ప్రాంతానికి చెందిన భాషగా ఉంది. దానికి కొన్ని ప్రాంతాల భాష యొక్క క్వాంటిటీ కోటా ఎక్కువ. దాంట్లో తెలంగాణలో మాత్రమే వాడే మాటల కోటాను కూడా చేర్చి దాన్ని సంపూర్ణం చేయాలి. అంతే తప్ప మనం ఇవాళ మాండలికాన్ని పత్రికల్లో వాడలేము. ఎందుకంటే మాండలికాన్ని ఆంధ్రాలో కూడా పత్రికల్లో వాడట్లేదు. సాహిత్యంలో, కవిత్వంలో, కథల్లో, నవలల్లో, కవిత్వంలో ప్రజల భాష కానీ ప్రాంతీయ భాష కానీ ఎప్పటికీ ఉంటుందండి. శాస్త్ర సాంకేతిక విషయాలు రాసేటప్పుడు, సమాచారం రాసేటప్పుడు, సైన్స్ గురించి మెడికల్ వ్యాసాలు రాయాలంటే, సైన్స్ వ్యాసాలు రాయాలంటే, జాగ్రఫీ వ్యాసాలు, సోషల్ సైన్స్ వ్యాసాలు రాయాలంటే దానికి ప్రమాణ భాష అవసరం. ఆ ప్రమాణ భాష దాంట్లో తెలంగాణ కాంపోనెంట్ ని పెంచుకోవడం ఎట్లా అనేది మనం ఆలోచించారట. ఇది మీరు ఒక మాట అన్నారు, గడ్డకట్టిన శీతాకాలంలో గ్రీష్మాన్ని పలవరించడం హిమాలయ దేశంలో ఏ అర్థాన్ని ఇస్తుందో తెలుసుకునే శక్తి పాలక జ్ఞానేంద్రులకు లేదు. నోరు నక్కేసి సత్యాలను నిషేధించిన నేటి నేపాల్ పత్రికా రంగంలో సరికొత్త రకం సంపాదకీయాలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇది మీరు 2005లో రాసుకున్నారు. ఆ సందర్భము కొంచెం వివరించండి. పాత్రికేయులుగా విశేష అనుభవం ఉన్న మీరు ఈనాటి మన పత్రికా రంగం పూర్తిగా, అంటే దాదాపుగా పూర్తిగా అన్నది కానీ దాదాపుగా పాలక వర్గాలకు దాసమైన సందర్భాన్ని చూస్తున్నాం. అది మీరు అంగీకరిస్తారా? మీ పాత్రికేయ వృత్తి మీలోని ఒక సృజనాత్మక రచయితని ఏమన్నా దెబ్బతీసిందా? అది నేపాల్లో రాసింది అప్పుడు మావోయిస్ట్ ఉద్యమాన్ని జ్ఞానేంద్ర ప్రభుత్వం అణచివేస్తున్న టైంలో, తీవ్రమైన సెన్సార్షిప్ కూడా అమలు చేస్తున్న సమయంలో వాళ్ళు విచిత్రమైన టాపిక్స్ తీసుకొని, పర్యావరణం గురించి ఇంకో దాని గురించి తీసుకొని దానిలోనే ప్రజాస్వామిక భావాలను చెప్తూ నర్మగర్భంగా ఎడిటోరియల్స్ రాశారు నేపాల్ పత్రికలు ఆ రోజున. దాన్ని ప్రస్తావించి రాశాను. అది పత్రికా రంగంలో పత్రికా రంగం లోపల పరిస్థితి ఎట్లా ఉంది, పత్రికా రంగానికి బయట పరిస్థితి ఎట్లా ఉంది అనేది రెండో ఆలోచించాల్సిన విషయమే. పత్రికా రంగం ఇంతకుముందు ఉన్నట్టు మనందరికీ తెలిసిన విషయమే, గతంలో ఉన్నట్టుగా లేదు. పత్రికా రంగంలో స్వతంత్రంగా జాతీయోద్యమ కాలంలో వచ్చిన వాళ్ళు ఎట్లా నిర్వహించారు, తర్వాత స్వతంత్రంగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎట్లా నిర్వహించారు, ఇప్పుడు రాజకీయ పార్టీలకు అనుబంధంగా డైరెక్ట్ గా రాజకీయ పార్టీలే పత్రికలు పెడితే ఎట్లా ఉన్నాయి, లేదా రాజకీయ పార్టీలు కూడా మొగ్గు చూపేవాళ్ళు పత్రికలు పెడితే ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పత్రికలైనా కూడా సరే పూర్తిగా పార్టీ పత్రికగా ఉన్నాయి వదిలేస్తే, ఏ పత్రిక అయినా కూడా మెయిన్ స్ట్రీమ్ అని మనం అనుకుంటాం, ఆ పత్రికలో జనరల్ గా వ్యవస్థానుకూలమైన భావ ప్రసారమే ఉంటుంది. దాంట్లో ప్రజాస్వామికమైన సాధనం కాబట్టి దాంట్లో కొంత వెసులుబాటు, కొంత భిన్నాభిప్రాయానికి ఆస్కారం, కొంత స్థలం ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణకు ఉంటుంది. అక్కడ మనకు ఆ స్థలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటే, ఆ స్థలాన్ని ఉపయోగించుకోవాల శక్తి ఉంటే పత్రికల్లో ఆ మేరకు మనం ఒక సానుకూలమైన, ఒక ప్రజాస్వామికమైన వినియోగం జరుగుతుంది. అక్కడ కంటెంట్, అటువంటి కంటెంట్ వచ్చే అవకాశం మొత్తం A to Z మొత్తం కంటెంట్ అంతా కూడా మనం అనుకున్న పద్ధతిలో వస్తుందంటానికి
అట్లా ఆశ పెట్టుకోవడం అనవసరం. మనకు ఉన్న స్పేస్ ని మనం డెమోక్రటిక్ స్పేస్ ఉందా లేదా, ఆ స్పేస్ ని మనం ఎట్లా ఉపయోగించుకుంటాం అనేది సమస్య. నేను నాకు చేతనంత వరకు నేను 40 సంవత్సరాల్లో ఆ డెమోక్రటిక్ స్పేస్ బాగా కుంజించుకుపోయిన అనుభవాన్ని చూశాను. చాలా చాలా ఎక్కువ స్వేచ్ఛ అనుభవించిన కాలాన్ని చూశాను. సంతృప్తికరంగా ఉన్న కాలాన్ని కూడా చూశాను. ఆ టైంలో రాను దేశం ఫాసిజం వస్తుందంటే, ఫాసిజం అనేది భావాలకు సంబంధించింది కదా. ఇవాళ అట్లాగే సమాచారానికి సంబంధించింది కూడా. ఆ సమాచారానికి ఇవాళ పత్రికల చేతిలోంచి జారిపోయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలను మ్యానిపులేట్ చేయడానికి సమాచారాన్ని వినియోగించుకోవడం పెరుగుతుంది. పత్రికలు కూడా, మీడియా కూడా, ఇతర మీడియా కూడా అట్లాగే తయారవుతుంది. దాన్ని చూస్తే నిస్సహాయంగా అనిపిస్తుంది. ఏం చేయగలుగుతాం చూడాలి. సార్ ఇక్కడ చెప్పలేదు మీరు. ప్లీజ్. చివరి ప్రశ్న ఏముంది అంటే, మీరు పాత్రికేయ రంగంలో ఉండటం వల్ల మీ సృజనాత్మక రచనా వ్యాసంగానికి ఏమైనా అడ్డంకుగా మారిందా, ఫెసిలిటేట్ చేసిందా? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బేసికల్ గా మీరు క్రియేటివ్ రైటర్ అనేది మేము అనుకుంటాము. ఏమో పత్రికా రంగంలో లేకుండా ఉంటే, నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే ఎక్కువ సమయం దొరికి ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఉండే నిజమే. సృజనాత్మకతలో ఉండడానికి కొంచెం అమాయకత కూడా అవసరం అండి. మేము ప్రపంచ గమనానికి చాలా సన్నిహితంగా ఉంటాం. ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనకు చాలా కళ్ళ ముందే జరుగుతూ ఉంటే వాటిని మేము ప్రజలకి ఎంతవరకు అందించాలి, ఎంతవరకు అందించకూడదు, మీకు వచ్చిన సమాచారం కంటే మా దగ్గరికి ఎక్కువ సమాచారం ఉంటుందని వడగట్టి మీకు ఇస్తాం కదా. కాబట్టి ఏ అమాయకత మిగలదు. చాలా మంది కవి మిత్రులను చూస్తుంటే వాళ్ళు పాపం క్లాస్ రూమ్ లో చెప్తారు, మీటింగ్లకు వెళ్తారు, ఏదైనా ఒక దృశ్యాన్ని చూస్తే వెంటనే ఆనందించగలరు. ఒక సంఘటన కూడా వాళ్ళకి ఒక కవితా వస్తువులాగా కనిపిస్తుంది. ఇట్లా తీసుకొచ్చాము రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్. అట్లా కూడా ఉంటుంది. బట్ అట్లానే పాత్రికేయుల్లో కవులు లేరని చెప్పలేము, సృజనాత్మకత రాసిన వాళ్ళు లేరని కూడా చెప్పలేము. ఇందాక త్రిపుణ శ్రీనివాస్ గురించి అన్నారు కదా. శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది. అతను కూడా కవిత్వంలో, పాత్రికేయంలో సాహిత్యం కోసం ఎక్కువ ప్రయత్నించినవాడు. నాకు ఒకసారి అనిపిస్తుందంటే, పత్రికా రచయితగా నన్ను సాహిత్యం పాత్రను ఎక్కువ చేసి చెప్తే అది కొంచెం నాకు అన్యాయం చేసినట్టే అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే సాహిత్య అభిరుచి కంటే కూడా నేను ఒక రెగ్యులర్ పాత్రికేయుడిగా నాకు జర్నలిజం గురించి కానీ, రాజకీయాల గురించి కానీ, సామాజిక అంశాల గురించి దాని గురించిన కన్సర్న్స్ నాకు ఉంటాయి. దాన్ని ఎట్లా చెప్తాడు అంటే, ఇప్పుడు అడవి బాబురాజు గురించి చెప్పేవాడు. ఆయన చిత్రకారుడు, నవల రచయిత. నవలాకారులేమో ఆయన చిత్రకారుడు అనుకునేవాడు, చిత్రకారులేమో నవల రచయిత అనుకునేవాడు. వాళ్ళు కలిసినప్పుడు ఆయన జర్నలిస్ట్ అనుకున్నాడు, ఎందుకంటే ఆయన ఎడిటర్ కూడా. కాబట్టి ఐఎమ్ రెగ్యులర్ జర్నలిస్ట్. సేమ్ టైం మీరు అన్నట్టుగా ఇది కాకుండా వేరే వృత్తిలో ఉంటే కొంచెం కవిత్వం అది ఎక్కువ రాసేవాడిని. పొలిటికల్ నా రైటింగ్ లో ఇందాక గురించి చెప్పాలనుకుంది, దాంట్లో గాఢత, ఏదో శైలి అవన్నీ అన్నారు కదా. వాటన్నిటికంటే నేను పొలిటికల్లీ కరెక్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. పొలిటికల్ గా కరెక్ట్ గా ఉండటం అంటే ఏంటంటే, అది ఫలానా పార్టీ నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ఉంటుంది. నేనేదైతే అనుకుంటున్నానో, నా ఆలోచనలన్నింటికి ఏదో ఒక చట్టం ఉంటుంది కదా, ఆ చట్టం దానికి లోబడి మాత్రమే భావుకత ఉండాలి. మీరు అది ముందు మాటలో చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. అంటే కేవలము భావోద్వేగాల్ని ప్రశంసించడం నాకు ప్రీతిపాత్రం కాదు. ఏ భావజాలాన్ని అయితే, ఏ రాజకీయాలను అయితే నేను ముందుకు పెడుతున్నానో దాన్ని అర్థం చేసుకోవాల్సిన పాఠకులే నాకు కావాలి అన్నట్టుగా మీరు ఒక వాక్యం రాశారు. అది అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. సార్, తెలంగాణ సంబంధించి ఒక చిన్న ప్రశ్న సార్ నాది. మీరు తెలంగాణ ఆవిర్భావం రోజున రాసిన వ్యాసంలో కొన్ని మీ ఆలోచనలు, కళలు, తెలంగాణ వాదిగా మీ కళలు ఇవన్నీ పంచుకున్నారు.
ఇవాళ 6 ఏళ్ల తర్వాత తెలంగాణ రావడం వల్లనే ఇది సాధ్యమైంది అని చెప్పేవాళ్ళు ఒకవైపు ఉన్నారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని నిట్టూర్చే వాళ్ళు ఇంకోవైపు ఉన్నారు. మీరు తెలంగాణ ఉద్యమానికి ఒక తాత్విక భూమికను అందించిన కొద్దిమంది చింతన విద్యావంతులు మీరు కూడా ఉన్నారు. సో మీరేమంటారు అసలు దీని మీద? అంటే ఒకవైపు ఇది చెప్పేవాళ్ళు, ఇంకోవైపు అది చెప్పేవాళ్ళు. నువ్వు తెలంగాణ రాష్ట్రం వస్తే అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళ రాష్ట్రం రెండుగా ముక్కలవుతే మతత్వ ప్రమాదం పెరుగుతుంది అని అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు ఆ రోజునే. అది కూడా వాస్తవం అవుతుంది కూడా. అట్లాగే ఒక నక్సలైట్లు పెరుగుతారని కూడా అన్నారు. అది జరగలేదు. కాబట్టి మంచి చెడు రెండు ఉండే అవకాశం ఉంటుంది. మంచి చెడు అంటే దాని పరిణామాలు ఏ రకంగానైనా ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి చిన్న రాష్ట్రం ఏర్పడడం వల్ల ప్రజలకు స్పేస్ పెరుగుతుందా, లేదంటే అంబేద్కర్ చెప్పినట్టుగా చిన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పెద్ద మనుషుల ప్రాబల్యం మరింత ఉధృతంగా ఉంటుందా అని ఇవన్నీ ఉన్నాయి. ఇది అన్నిటికీ ఉంది. స్వతంత్రం వచ్చినప్పుడు కూడా 10 సంవత్సరాలకే ఎందుకు జాతీయోద్యమంలో పోరాడేమా, బ్రిటిష్ వాడు ఉంటే బాగుండేది అనుకున్న వాళ్ళు ఉన్నారు. లేదు, స్వాతంత్రం రావటం వల్లనే మనం ఇవాళ మనకు కావాల్సిన అభివృద్ధి పథకాన్ని మన భవిష్యత్తు మనం నిర్మించుకుంటాం అనుకునే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉన్న లక్ష్యాలు ఏమిటి అనేది ఒకసారి మనం సమీక్షించుకుంటే దాంట్లో కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరాయి. కాబట్టి ఆశాభంగం ఉందా లేదంటే తప్పనిసరిగా ఆశాభంగం. నేను పెద్ద ఆశలు పెట్టుకోలేదు తెలంగాణ వచ్చిన తర్వాత. సోషలిజం వస్తుందనేది నేను అనుకోలేదు, కానీ ఇట్లా ఉంటుందని కూడా అనుకోలేదు. అట్లానే అట్ ద సేమ్ టైం మనం తెలంగాణను కోరకుండా ఉండాల్సింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉండాల్సిందని కూడా నేను అనుకోవచ్చు. మీరు ఒక మాట అన్నారు, గాలిని, నీటిని, ఆకాశాన్ని, పచ్చనాకుని పట్టుకుని అమ్ముకునే వ్యాపారాలు వచ్చాక వేసవి విస్తరించింది. కాలం కాని కాలంలో ఎండాకాలమే రాజభాషగా మారిపోయింది. చిన్నపిల్లాడు చెరిపేసిన బొమ్మరిల్లులాగా అన్ని అతలాకుతలం అయిపోయాయి. గ్లోబలైజేషన్ గురించి మీ వేదన చాలా హృదయంగా వివరించారు. అంటే మొత్తం సంభాషణ వ్యాసాల్లో చూస్తే మీ మొత్తము అంతఃసూత్రం కూడా గ్లోబలైజేషన్ మీద మీ వేదన, ఆర్తి కనిపిస్తుంది. కానీ అక్కడ చిన్నపిల్లాడు చెరిపేసిన బొమ్మలిల్లులాగా అతలాకుతలం అయిపోయిందనే దాంట్లో గ్లోబలైజేషన్ మీరు తక్కువ చేసి చూసారా? ఆ పోలిక కొంచెం అసంబద్ధంగా ఉందా అనేది అనిపించింది నాకు. సరే, అది అసంబద్ధమా కాదా ఒకసారి చూడండి. పోనీ అది పక్కన పెడితే, ఈ గ్లోబలైజేషన్ ఇట్లా విస్తరిస్తున్న కాలంలో దీనికి పరిష్కారం ఏమని మీరు అనుకుంటున్నారు? అంటే గుస్తావో ఎస్తేవో ఒక మాట అన్నాడు, గ్లోబలైజేషన్కి పరిష్కారము స్థానికీకరణ. మీరు దాంతో పూర్తిగా అంగీకరిస్తున్నారా? ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ప్రతిపాదనలు చేస్తున్నారా? గ్లోబలైజేషన్ కి స్థానికీకరణ అనేది ఒక ప్రతిక్రియ అని, ఒక ప్రతిస్పందన అనేది ఎప్పటి నుంచో చెప్తున్న విషయమే. అయితే ఏంటంటే నేను అనేది ఏంటంటే వ్యవస్థను సమూలంగా మార్చడం, గ్లోబలైజేషన్ పూర్తిగా ఓడించడం, ఇట్లా పెద్ద పెద్ద ఈవెంట్స్ కి ఆస్కారం లేదనుకుంటున్నాను. అంటే చరిత్ర గమనంలో కొన్ని గెంతులు, నెమ్మదిగా జరిగే పరిణామాన్ని వేగవంతం చేసే కొన్ని గెంతులు, కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. గతంలో జరిగిన విప్లవాలు కూడా అటువంటి ఈవెంట్స్ వచ్చినంత మాత్రాన మొత్తం సమూలంగా ఏం మారలేదు. క్రమక్రమంగా మార్చుతూ జరిగే మార్పు మాత్రమే సుస్థిరంగాను నిలకడగాను ఉంటుంది. కానీ ప్రపంచీకరణకు మార్పు అనే ప్రపంచీకరణ వల్ల వచ్చే ఏదైతే ఈ దోషాలు, ఏవైతే ఈ నష్టాలు ఉన్నాయో వాటికి విరుగుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చే, స్థానికంగా వచ్చే పోరాటాల నుంచి జరుగుతూ వస్తుంది. కానీ అదొక ఈవెంట్. ఎట్లాగే ప్రపంచీకరణ అనేది ఒక ఈవెంట్ కాదు, అదొక ప్రాసెస్. అట్లాగే దానికి ప్రతిఘటన కూడా ఒక ప్రాసెస్ లాగే జరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన ఉందని, రైతుల ఆందోళన ఇంకా దీని తర్వాత విప్లవమే అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ అట్ ద సేమ్ టైం దీంట్లో ఏమీ లేదు, దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఇది మామూలు ఒక
ధనిక రైతులు చేసిన ఒక ప్రదర్శన అనుకునే వాళ్ళు ఉన్నారు. కాదు అది, దాని నుంచి నేర్చుకో. ఈ దేశ రాజకీయ చరిత్రలో ఇటీవల చరిత్రలో అయితే చాలా గట్టి ప్రభావాన్ని వేసే ఒక పరిణామం, దాని ప్రభావం దానికి ఉంటుంది. కాబట్టి గ్లోబలైజేషన్ కి ప్రతిఘటన అనేది ఎక్కడికక్కడ స్థానికంగా ఆయా దశల్లో వచ్చిన ఆ ప్రయోజనాల ఘర్షణే కదా జరగాల్సింది. ఆ ప్రయోజనాల ఘర్షణ జరిగినంత మేరకు గ్లోబలైజేషన్ ఓడించడం కానీ వెనక్కి కానీ జరుగుతుందని అనుకుంటున్నాను. విప్లవమైన అంతే నేను అంటే సమాజం ప్రజాస్వామ్యీకరించబడటం కూడా క్రమంగా జరిగేదే తప్ప మన దగ్గర ఒకేసారి జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట అన్నారు మీరు, ఆధునిక ప్రజాస్వామ్యంలో జీవిస్తూ రాచరికపు నిరంకుశ పాలకులను గౌరవంగా స్మరించుకోవలసి రావడం విషాదం. ప్రేరణ పొందడానికి కాదు, వర్తమానంలో పోలిక కోసం స్మరించుకోవడం మరీ దారుణం అన్నారు. ఈ సంభాషణలో మీరు 2005లో రాసుకున్నారు. ఏ కాంటెక్స్ట్ లో అన్నారో అర్థం కాలేదు. అది ఇవాళ దాంట్లో ఒక సంభాషణలో ఒక 4-5 రాజుల గురించి ప్రస్తావిస్తాను. చంద్రగుప్త మౌర్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టి నిజాం దాకా ఏడవ నిజాం దాకా కూడా అది దాంట్లో వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇప్పటి పాలకులతో పోల్చినప్పుడు చంద్రగుప్త మౌర్యుడి గురించి చెప్పుకునేది ఏంటంటే అతను కరువు వరుసగా 12-13 సంవత్సరాల కరువు వచ్చేసరికి జరుగుతున్న జన నష్టం చూసి నేను రాజుగా ఉండటానికి నేను ఉండకూడదని చెప్పి కొడుకు అప్పచెప్పేసి ఇక్కడికి వచ్చి శ్రావణ బెళలో ఆత్మార్పణ చేసుకున్నాడని అంటారు కథ. అట్లాగే మనం మంచినీళ్ళకు ఛార్జీలు వసూలు చేయాలంటే మరి ఏడో నిజాం నేను నీళ్ళకి ఎట్లా వసూలు చేస్తాను ఛార్జీలు అన్నాడు. నా బిడ్డలకు నీళ్ళు ఇచ్చి నేను ఎట్లా పైసలు వసూలు చేస్తాను. వాళ్ళ నుంచి మీరే కాదు, ఇప్పుడు రంగనాయకమ్మ గారు కూడా ఆ పుస్తకం మీద చదివి నాకు కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆవిడకి ఇది అభ్యంతరంగా ఉంది, మీరు రాజుని ఎట్లా పొగుడతారు. రాజుని మొత్తంగా పొగడలేదు, వాళ్ళ రాత్రికి ఒక వారాన్ని పొగడలేదు. కానీ దాంట్లో అనిపిస్తుంది కదా బ్రిటిష్ వాడే బాగుందని అనిపిస్తాడంటే నిజంగా బ్రిటిష్ వాడు బాగున్నాడని కాదు కదా, డెమోక్రటిక్ ఎలిమెంట్ చూడాలని. అయితే దాని కొనసాగింపు ఏంటంటే, మీరు ఆ వాక్యం ఆ సందర్భంలో అని ఉండొచ్చు, కానీ ఇవాళ వాక్యం ప్రాధాన్యత ఏంటంటే అస్తిత్వ ఉద్యమాన్ని జెండా చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పేసి అనేక మంది బలిదానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇవాళ ఈ వాక్యము ఆ పార్టీకి సరిపోతుందని అనిపిస్తుంది. దాన్ని మీరు కొనసాగింపు ఏమంటున్నారంటే, ఎటువంటి రాజుకు అటువంటి ప్రజ కాదు, ఎటువంటి ప్రజలకు అటువంటి నేతలు కాబోలు అన్నారు. ఇది అంటే మీరు చాలా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, లోతైన ఆలోచన, అత్యంత ప్రజాస్వామికమైన వ్యక్తిత్వము, అభిప్రాయాలు ఉన్న వ్యక్తి మీరు. ఇది ప్రజల్ని ఏమన్నా తప్పుబట్టేదో అని అంటే, జనరల్ గా ఇప్పుడు పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి మేము డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నాము, ప్రజలే తప్పు అనే ధోరణి మాట్లాడుతున్నారు. మీ వాక్యం ఏమన్నా అట్లాంటి అభిప్రాయాన్ని ఇస్తుందేమో అనే భ్రమ నాకు కలుగుతుంది. ఏమన్నా కొంచెం క్లారిఫై చేస్తారా? ప్రజల్ని తప్పు పట్టకూడదు అనే పట్టింపు నాకేం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం మొత్తుకుంటున్నాము, మళ్ళీ అదే పార్టీకి ఓటేస్తారు, వాళ్ళనే గెలిపిస్తారు. ఇవన్నీ వాళ్ళు సామూహికంగా అనుకొని చేస్తున్నారా, వీళ్ళు వాళ్ళు మభ్యపెడుతున్నారా, వాళ్ళు మభ్యపోతున్నారా అనేది చూసుకున్నప్పటికీ ఎటువంటి ప్రజకు అటువంటి రాదు అనేది నిజానికి ప్రజా చైతన్యాన్ని బట్టి వాళ్ళ పాలకుల స్థాయి కూడా ఉంటుందని. అది ఇంగ్లీష్ లో మాట కూడా ఉంది, పీపుల్ డిజర్వ్ వాట్ దే పీపుల్ గెట్ ద లీడర్ హూమ్ దే డిజర్వ్ అని. అది అన్ని సందర్భాల్లో వాళ్ళు నిందిస్తున్నట్టు దూషిస్తున్నట్టు కాకుండా ఒక ఫ్యాక్ట్ గా కూడా ఒకసారి నిష్ఠూరంగా కూడా అనొచ్చు కదా. ఏముంది అంటే ఆ ప్రజల్ని అట్లాంటి భావజాలంలో ఉంచడంలో పాలక పార్టీలు విజయం సాధిస్తున్నప్పుడు మొత్తం వ్యవస్థలో బుద్ధిజీవులంతా కూడా ఫెయిల్ అయినట్టుగా చూస్తామా? బుద్ధిజీవులు ఫెయిల్ అయినట్టుగా చూస్తామా? కమ్యూనిస్టుల వైఫల్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కమ్యూనిస్టులే కాదు, ప్రపంచంలో ఏం జరగాలని కమ్యూనిస్టులు చేయాలని మనం కూడా అనుకుంటాం. కాబట్టి వాళ్ళ వైఫల్యం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి, వాళ్ళ వైఫల్యం వల్లనే బీజేపీ వచ్చింది, వాళ్ళ వైఫల్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మనం అంటాం కదా. అది కూడా అంటున్నాం. అట్లా అంటున్నప్పుడు ప్రజలు కూడా ఎందుకు ఉద్యమానికి ఇప్పుడు ఎందుకంటే కోదండరామ్ గారు వాళ్ళ ఒక ఎమ్మెల్సీ సీట్ కోసం ఆయన తాపత్రయపడి ఆయన ఎమ్మెల్యే సీట్ కోసం ప్రయత్నించి చేయాల్సిన అవసరం ఏంటి ఆయనకి కదా? ఎందుకు ప్రజలు ఆయన వెంట నడిచిన ప్రజలు ఆయన ఎందుకు వాళ్ళ కేసీఆర్ చేయగొట్టి ఆయన్ని కార్నర్ చేస్తున్నారు?
ఆయన గెలుస్తాడు కూడా నాకు నమ్మకం లేదు అవును. కదా. అవును. మరి తెలంగాణ ఉద్యమంలో చాలా అండ్ తెలంగాణ ఉద్యమం చాలా అంటే ఉన్నత స్థాయి పార్లమెంట్ ఉద్యమం, ఉన్నత స్థాయి పార్లమెంటరీ ఉద్యమం, చాలా గొప్ప విలువలు మాట్లాడుకున్నాం, గొప్ప ఆదర్శాలతో గొప్ప క్రమశిక్షణతో నడిచిన ఉద్యమం కదా. అది కోదండరాం గారు లేకుంటే సాధ్యపడేదా కాదు. ఆ టైంలో? జయశంకర్ గారు మరి లేకుండా ఆయనకి కోదండరాం ఆయనకి గారు ఆయనకి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం విషయంలో ఆయన ఇంట్లో తలుపులు బదులు కొడితే కూడా ప్రజలకు ఏవి కాకపోతే ఏం స్పందించకపోతే అంటే ప్రజలు కూడా ఒక్కసారి పార్లమెంటరీ రాజకీయాల్ని మనము ప్రత్యామ్నాయ రాజకీయాల్ని రెండింటిని మిళితం చేసి ఏకకాలంలో మాట్లాడగలుగుతామా అని. ఏమో నేను అనుకోవడం ఈ రాజకీయాలు వీటిని కాలి పడేసి వెళ్ళిపోవడమే ఈజీనేమో అని. ఇక్కడ నిలబడి బరిలో నిలబడి ఫైట్ చేయడమే కష్టం కదా. ఓకే. ఇప్పుడు మీరు ఇంకో మాట తరచుగా అన్నారు, డబ్బు ఒక యాంప్లిఫైయర్, ఈల గొంతును కూడా సింహగర్జనగా పలికిస్తుంది, అధికారం ఒక కుంభాకార కటకం, కొంచెన్ని కొండగా చూపిస్తుంది, ధనాధికారం రణగుణధ్వనిని జాతి సంగీతంగా ప్రకటించగలదు. అంటే ఈ ధనస్వామ్య వ్యవస్థ మీద, ఈ రుగ్మతల మీద మీకు ఎంత ఏషభావం ఉందో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దొంగ ఓట్ల ప్రజాస్వామ్యంలోని బూటకత్వాన్ని కూడా మీరు చాలా స్పష్టంగా అనేక వ్యాసాల్లో ఏమంటాము మర్మగర్భంగా మీరైన శైలిలో చెప్పుకుంటూ వచ్చారు. మరి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికలుగా ఒక మానవీయ సమాజాన్ని మీరు కలగంటున్నారు. మీ రచనలు ఏవి చదివినా, మీ జీవితాన్ని ఏవి చూసినా, మీతో ఉన్న సాన్నిహిత్యాన్ని అనుభవించిన మీ ఆకాంక్షలు ఏంటో, మీ రాజకీయ ఉద్దేశాలు ఏంటో క్లియర్గా తెలుస్తుంది. మరి అట్లాంటి సమాజాన్ని రూపుగొల్పడానికి ఇవాళ మన ముందున్న మార్గాలు ఏమిటని మీరు అనుకుంటున్నారు? ఇష్టమైన పరిష్కారాలు విమర్శించినంత మాత్రాన విమర్శలు చేయగలం కానీ పరిష్కారాలు చెప్పగలమని లేదు అన్నిటికీ. అదే పరిష్కారం ఏంటంటే మనం ఎవరి స్థాయిలో ఎవరు నిలబడ్డ చోట వాళ్ళు, ఎవరు ఉన్న చోట్ల వాళ్ళు, ఎవరి జీవన రంగంలో వాళ్ళు పరిస్థితుల్ని సాధ్యమైనంత ప్రజాస్వామీకరించి మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉండటమే కారణం. ఆ మెరుగుపరిచే క్రమంలో మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్ని ఓపికగా ఎదుర్కోవాలి. ఆ ఇబ్బందుల్ని ఫైట్ చేయడమే దానికి చెప్పాలంటే చేయవలసింది. సరే, ఏదో చిట్కా అయితే ఏమి లేదు. చిట్కా లేదు. సరే, సీరియస్ ప్రశ్న నుంచి ఒక చిన్న ప్రశ్న సార్. మీ సంభాషణ వ్యాసాల్లో చాలా చోట్ల నోవా నౌక ప్రస్తావన వస్తుంది. ఎందుకు అంత అట్రాక్టివ్ గా అనిపించింది ఆ నోవా నౌక ప్రస్తావన? ఎందుకు అన్నిసార్లు వచ్చింది? నోవా నౌక ఒకటి కాదు, మైథాలజీలో ఉన్న విషయాలు చాలా, ఇతిహాసాలు ఉన్న విషయాలు కూడా చాలా తరచుగా ప్రస్తావించాను. అంటే బైబిల్లో నాకు అనిపించిందంటే ప్రళయ వేళ మొత్తం ప్రపంచం తుడిచిపెట్టుకోకుండా కొంతమందిని రేపటి కోసం అట్టి పెట్టుకోవడం అనేది కాన్సెప్ట్ బాగా నచ్చింది. కాబట్టి లైఫ్ కొనసాగాలి కదా, కొంచెం కొనసాగాలి. ఎంత ధ్వంసం జరిగినా ఏంటి, ప్రపంచం కొనసాగాలి. ఆ కొనసాగించడానికి ఎవరైతే ప్రళయాన్ని తలపెట్టాడో ఆ దేవుడే ఒక నావను కూడా పంపిస్తాడు. ఆ నేవలో ప్రతి జీవరాశి నుంచి, ప్రతి రకం ఒక కోవ నుంచి ఒక రెండు ఒక ఆడమగ జీవాల్ని ఆ పడవలో వేసుకొని ప్రళయకాలాన్ని ఆ నోవ దాటిస్తుంది. ఆ ఊహ చాలా బాగుంది కదా. అందుకే ఆదిమమైన ఊహలు చాలా బాగుంటాయి. నాతో మతం నాకు పెద్ద ఏం కనపడలేదు. కవి మొదటి కవిత్వం లాగా. అదే అలాగే శ్రీశ్రీ కూడా కొన్ని రిపీట్ అయినా కనిపిస్తాయి. కావున లోకపు అన్యాయాలు అనేది చాలా చోట్ల నాకు ఆ పద్యం ఉన్న శ్రీశ్రీ ఆ పోయంలో ఆ సడన్ గా కావున లోకపు అన్యాయాల కావునతో మొదలు పెట్టాడు కదా లైన్. అది నాకు ఎందుకో మైండ్ లో బాగా ఆ ఎత్తు కూడా బాగుంది అనిపించింది. అది నేను చాలా చోట్ల 1-2 చోట్ల వాడాను దీంట్లో. అట్లాగే మీరు విజయ్ కుమార్ గారు అన్నారు అగాధమేయం అచింత్యం, అది ఉంది కదా, అది కవితలో అది. అవును,
కవితలో చాలా అవును దీర్ఘ అదే సమాసం. కానీ రెగ్యులర్ పేపర్ లో అట్లాంటి రాయడం వల్ల జనరల్ రీడర్స్ కి ఇబ్బంది అని మీకు అనిపించలేదా రాసేప్పుడు అని ఆ ఉద్దేశంతో మరి కాలం రాసేప్పుడు అంటే పాఠకుల కోసం కాదు, పాఠకుల కోసం పాఠకుల శ్రీనివాస్ కోసం కాదు, పాఠకుల కోసం రాసింది కాబట్టి శ్రీనివాస్ గారు ప్యూర్ జర్నలిస్ట్ కాదు. శ్రీనివాస్ గారు బేసిక్ గా క్రియేటివ్ రైటర్. అందుకని సార్ కదా ఇష్టం ఉండదు, మళ్ళీ ఎంతమంది చెప్పారు. అట్లా కదా, సంభాషణ కంటే సందర్భం రాస్తున్నాం కదా, అది 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 ఇంకో రకం పాఠకుల కోసం రాస్తుంది. అట్లా కొంచెం తేడా ఉంది. అది సంభాషణ రాసింది కొంచెం తనకూడదు, శిష్ట పాఠకుల కోసం. శిష్ట అంటే సామాజికంగా శిష్టులని కాదు, అభిరుచి రీత్యా అంటే అట్లాంటప్పుడు సార్ మీకు ఎప్పుడైతే తెలంగాణ సందర్భంలో వ్యాసాలు రాయాల్సి వచ్చినప్పుడు ఆ సరళంగా అందరికి అర్థం, అంటే మీరు ఆ అమూర్త దీని నుంచి ఇది రాయాల్సి వచ్చినప్పుడు ఆ ఉద్యమం తాలూకు ఉద్వేగం మిమ్మల్ని నడిపించింది అనుకోవచ్చు అప్పుడు? అంటే ఆ వచన శైలి, ఆ మార్పు. ఇప్పుడు దీంట్లో ఇది ఉద్యమం టైంలో రాసింది కాదు సంభాషణ, కాదు అదే తర్వాత మార్పు వచ్చింది కదా. అవును, తర్వాత రాసిన వ్యాసాల్లో ఆ మార్పు కారణము ఆ ఉద్యమం తాలూకు ఉద్వేగాలు మిమ్మల్ని ఆ వచన శైలి తీసుకున్నట్టుగా కొంత నడిపించాయా అని ఉంటుంది కదా తప్పనిసరిగా. దాంట్లో కూడా మీకు చూస్తే దాంట్లో కూడా కొన్ని డైరెక్ట్ గా పొలిటికల్ న్యూయాన్సెస్ ని డిస్కస్ చేసినవి ఉన్నాయి, కొన్ని ఎమోషనల్ గా రాసినవి ఉన్నాయి, ఎమోషనల్ గా రాసినవి కూడా ఉన్నాయి. అయితే దీనికంటే దాంట్లో అట్లా అనకూడదు, నాకు ఇష్టం లేదు. ఇంత చిక్కగా అట్లా ఉండదు, కొంచెం పలసగా ఉంటుంది. అంటే సరళంగా ఉంటుంది, కొంత సరళంగా ఉంటుంది. శ్రీనివాస్ గారు, మీరు మంచి భావుకులు మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యతతో ప్రజా ఉద్యమాలను వెన్నంటి ఉన్న పాత్రికేయులు, సాహిత్య విమర్శకులు అని సాహిత్య లోకం నమ్ముతుంది. కాబట్టి 2005 డిసెంబర్ 13 నాటి పార్లమెంట్ మీది ఉగ్రవాద దాడిని గుర్తు చేస్తూ మీరు 11 మంది పార్లమెంట్ సభ్యులు అవినీతికి పాల్పడ్డ సంఘటనని పార్లమెంట్ మీద మరో దాడిగా అభివర్ణించారు. ఆ సమయంలో మీరు సంభాషణలో ఒక వాక్యం ఏం రాశారు అంటే, అధ్యక్ష, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద ఒక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చునా అని అడిగారు. ఇది గొప్ప వ్యంగ్య ధిక్కారం. అయితే మీ ఆ వాక్యం ద్వారా ఈ దేశంలో ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యము విఫలమైందని మీరు భావిస్తున్నారా? పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలం కావటం అనేది తర్వాత మాట. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇంకా పూర్తిగా ప్రవేశించలేదు. ఇంకా ప్రతి ఒక్కడు ఎవరి ఓటు వాళ్ళు వేసుకొని వాళ్ళ కాన్షియస్ గా ఇన్ఫార్మ్డ్ గా ఓటు వేయటం, తెలుసుకొని ఒకరికి వీడు మంచివాడని ఎంచుకోవటం, ఆ ఎంచుకున్న తర్వాత ప్రజాప్రతినిధి వీళ్ళ బాధ్యతగా ఉండటం అనే ప్రక్రియ ఇంకా పూర్తి కాలే. కాబట్టి అందువల్ల మనం ఇప్పుడు ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమైంది అంటే దళిత బహుజన వర్గాలు ఏమంటున్నారంటే, వాళ్ళకి మేము ఇంతకాలం మా ఓట్లు మేము వేసుకోలేదు, ఎవరో గ్రామంలో ఒక భూస్వామ్యం దొరో పెద్ద కులం వాళ్ళు చెప్తే ఓటు వేసాం, ఇప్పుడు మా కులం మా ఓట్లు మేము వేసుకోవాలనే స్పృహ మాకు ఇప్పుడు కలుగుతుంది, ఇప్పుడిప్పుడే మేము నిజంగా మా ఓటు మేము వేసుకుంటున్నాం, ఈ టైంలో మీరు వచ్చి ఓట్లు బహిష్కరించమని చెప్తారంటే మేము దీన్ని పరీక్షించదలుచుకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అంటున్నారు. అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని వైఫల్యాల్ని మనం ఎత్తి చూపుతూనే దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఆపరేట్ చేయడానికి, దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకోవడం జరుగుతున్న ప్రయత్నాలను కూడా మనం గమనిస్తూ ఉండాలి. నేను అనుకోవడం రాడికల్ ప్రజాస్వామ్యం, రాడికల్ గా ప్రజాస్వామ్యాన్ని ఆచరణలోకి తేవటం అనే దాన్ని వాళ్ళ పౌర సమాజం సాధన చేస్తున్నది అని నేను అనుకుంటున్నాను. ఆ పని చేసినప్పుడు దానికి విప్లవోద్యమం మీద కంటే ఎక్కువ అణచివేత, ఎక్కువ నిర్బంధం వస్తుంది. అవును, అట్లా అనుకున్నప్పుడు రాజ్యాంగాన్ని ఉన్నట్టుగా ఇవాళ ఇంప్లిమెంట్ చేయమని చేసే డిమాండే అత్యంత ప్రజాస్వామికమైన డిమాండ్ గా ఇవాళ రంగం మీదకి వచ్చింది. కానీ అట్లా చూసినప్పుడు ఇవాళ సాహిత్యకారులుగా మనం ఏది పోస్ట్ మోడర్నిజం అవుట్లుక్ ని సాహిత్యంలోకి తీసుకొచ్చి మనం అస్తిత్వ ఉద్యమాల్ని ప్రమోట్ చేస్తున్నాము, అంటే పోస్ట్ మోడర్నిజాన్ని మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరన్న వాక్యం ద్వారా ఈ దేశంలో ఆధునికతని వేలు ఉనుకోలేదు. మీ వాక్యం నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దేశంలో ఆధునికత వేలు ఉనుకోలేదు. కానీ రచయితలుగా మనము ఆధునికానంతర భావజాలాన్ని రచనలోకి తీసుకొస్తాం. ఈ కాంట్రడిక్షన్ నుంచే
రచయితలు తనని తాము విముక్తం చేసుకొని ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షల పట్ల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రాయటానికి ఏమైనా స్కోప్ ఉంటుందంటారా? ఆధునికానంతరానికి ఆధునిక పూర్వ యుగానికి కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి, కొన్ని పోలికలు ఉన్నాయి. కొన్ని పోస్ట్ మోడర్నిస్టులు చేసే కొన్ని రకాల విమర్శలకి, లేదా పోస్ట్ కొలోనియలిస్టులు చేసే కొన్ని రకాల విమర్శలకి, విశ్వనాథ్ లాంటి వాళ్ళు చేసే ఆధునికత చేసే కొన్ని విమర్శలకి దగ్గర పోలికలు ఉన్నాయి. కాబట్టి మనం ఇవాళ ఆధునికతను విమర్శించడానికి ఆధునికత పూర్తిగా రావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం గమనిస్తుంది ఏంటంటే, మన సమాజం ఆర్థికంగా రాజకీయంగా నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తోంది. ఆ ఫేజ్లోకి వెళ్తున్న దశలో వచ్చే అనేక వైరుధ్యాలు, అనేక సమస్యలు, వాటిని అధిగమించే దశలో మనం ఉన్నాము. అది ఏ రూపం తీసుకుంటుంది, అది మనం భూస్వామ్యాన్ని లేదంటే మతత్వాన్ని వాటిని అధిగమించి ముందుకెళ్ళటం కూడా ఈ ప్రజాస్వామిక పోరాటంలో చాలా ముఖ్యమైన విషయం. సమయం అయిపోయిందని శ్రీశైల రెడ్డి గారు చెప్తున్నారు. అవును సార్, అవునవును. బయట నుంచి ప్రశ్నలు ఉన్నాయంట కొన్ని. ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి, కంక్లూడ్ చేద్దామండి, మళ్ళీ వేరే ప్రశ్నలు ఉన్నాయి. లింగారెడ్డి గారు, ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ కి వచ్చాము. ప్రశ్నలు ఉన్నాయి కొన్ని. చాలా మంది చూస్తున్నారు. జనరల్గా విషెస్ అవన్నీ పక్కన పెట్టేస్తే, తుల్జారామ్ సింగ్ ఠాకూర్ అడుగుతున్నారు, శ్రీనివాస్ గారు, మీ రచనలలో శ్రీనివాస్ గారు, చెప్పండి. తుల్జారామ్ సింగ్ ఠాకూర్ అడుగుతున్నారు, మీ రచనలో మీరు వాడుక భాషకు దూరంగా ఉన్నట్టు కనపడుతుంది అనేది ఒకటి అంటున్నారు. 2, మీరు ఒకసారి తాండూరుకు వచ్చినప్పుడు మీరు కోడంగల్లో చదువుకున్నట్లు చెప్పారు అని అంటున్నారు. సో మీరు కోడంగల్లో చదువుకున్నారా అని ఒకటి ఆయన అడుగుతున్నారు. 2, వాడుక భాషకు మీరు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది అంటున్నారు ఆయన. కొరంగల్లో చదువుకున్నమాట నిజమే. నేను 6, 7, 8, 9 తరగతులు అక్కడ చదువుకున్నాను. ఓకే. వాడుక భాష అనేది రకరకాలు ఉంటుందండి. మాట్లాడుకునే భాష ఉంటుంది, రాయటంలో కూడా రాసే వాడుక భాష వేరే ఉంటుంది. మనం ఎంచుకున్న పాఠకులను బట్టి పత్రికా భాష కొంచెం కొద్దిగా సంక్లిష్టమైన భావుకత ఉన్న భాష వాడాను. ఆ పర్పస్ కోసం ఆ భాష వాడటం కరెక్టే. ఓకే. కేఎస్వి ప్రసాద్ అంటున్నారు, కలమును బట్టు సుకవి కుంచెను బట్టేనని అడవి బాపిరాజు గారిని కోట్ చేస్తున్నారు. అయితే ఇంకా మ్యాన్ ఆఫ్ మెనీ పార్ట్స్ అడవి బాపిరాజు గారు, అట్లాగే కె శ్రీనివాస్ గారు అని కూడా ప్రసాద్ గారి ఉద్దేశంలాగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అండి. శ్రీధర్ మారబోయిన అడుగుతున్నారు, కోదండరాం ఎప్పుడు కేసీఆర్కి జై కొట్టలేదు, కరెక్ట్ మీ అంటున్నారు. మీరు ఆ మాట ఏమని అన్నారు ఇందాక? నేను ఐ డెంట్ రియలైజ్. జై కొట్టలేదని ఏమనలేదు. కేసీఆర్కి కోదండరాం జై కొట్టారు అని మీరు అన్నట్టున్నారు, కానీ అది కరెక్ట్ కాదు కదా అంటున్నారు శ్రీధర్. జై కొట్టారని ఏమనలేదు. ఆయనకి తెలంగాణ ఉద్యమం కలిసి పనిచేయకపోతే సాగేది కాదు కదా. ఇవాళ ఆయన పాపం ప్రజలు ఇట్లా ఉన్నారు, ప్రజలు ఆయన్ని ఆదరించట్లేదు అనేది బాధపడ్డారు. నేను అదే అర్థం చేసుకున్నా. ఐ థింక్ శ్రీధర్, దట్ ఈస్ ది క్లారిఫికేషన్. యూసుఫ్ షేక్ స్కైబాబా అడుగుతున్నారు, తెలంగాణ పాలనా భాష, పాఠ్య పుస్తకాల భాష ఏమీ మారలేదు. తెలంగాణ ఉద్యమం అంటే నీళ్లు, నిధులు, నియామకాలు భాష కోసం కూడా కదా. మరి భాష విషయంలో మీలాంటి వారు ఆంధ్ర ప్రామాణిక భాషకే ఓటేశారని ప్రచారం ఉంది, మీరేమంటారు? అది అంత క్లుప్తంగా చెప్పే విషయం కాదు. ఆంధ్ర ప్రామాణిక భాష, తెలంగాణ ప్రామాణిక భాష అంటూ ఏమి ఉండదండి. తెలుగు ప్రామాణిక భాష ఉంది. ఇప్పుడున్న తెలుగు ప్రామాణిక భాషలో ఆంధ్ర ప్రాంత పదజాలం కానీ, ఆంధ్ర ప్రాంత పద నిర్మాణం, వాక్య నిర్మాణం కానీ ఎక్కువగా ఉన్నమాట, ప్రాబల్య రూపంలో ఉన్నమాట నిజం. దాంట్లో తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పదజాలాన్ని, తెలంగాణ వాడుకల్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయటం మాత్రం మనం చేయగలం. కానీ వాడుక భాష, మనం మాట్లాడే భాష
యథాతథంగా పాఠ్యపుస్తకాల్లో కానీ పత్రికల్లో కానీ పెట్టడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడున్న పత్రికల్లో సినిమాల్లో వస్తున్న భాష కూడా, సినిమాలు వదిలేండి, పత్రికల్లో వస్తున్న భాష కూడా, పాఠ్యపుస్తకాలు వస్తున్న భాష కూడా ఆంధ్ర ప్రాంతం మాండలికం కాదు. అది కూడా ఆంధ్ర ప్రాంత ప్రామాణిక భాష అనుకోవచ్చు. కాబట్టి ప్రమాణ భాషకి మన వాడుక భాషకి తేడా ఉంటుంది. సాహిత్యంలో, కవిత్వంలో, కథల్లో ఎప్పుడైనా కూడా మన మాండలికాలు మనం రాసుకోవచ్చు. తప్పనిసరిగా దీనికి దానికి తేడా ఉంటుంది. స్కైబాబా ప్రశ్నకి నా ఎక్స్టెన్షన్ ప్రశ్న అండి. ఇప్పుడు కొన్ని తెలుగు పత్రికలు తెలంగాణ మాండలికంలో కూడా రాస్తున్నాయి కదా, అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కాకపోయినా ప్రయత్నం జరుగుతోంది కదా. క్రియాపదంలో వెళ్ళాడు అంటే వెళ్ళిండు అంటే ఇక తెలంగాణ కాదు కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు భారత చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ద్విగుణీకృత వృద్ధి కావడానికి, పరస్పర ఆయుధ సహకారం చేసుకోవడానికి, ఉత్పత్తి విధానాల్లో సడలింపులు తీసుకురావడానికి ఈ వాక్యం ఉందనుకోండి. తెలంగాణకి ఆంధ్రకి తేడా ఉందండి. ఏ పర్పస్ కోసం మనం రాస్తున్నాం అనేది ముఖ్యం. అదే ఇప్పుడు రేపు పొద్దున్న రాసి ఇదంతా అదే వాక్యం అంటారు, రాసి అంగీకరించారన్న దగ్గర అంగీకరించిండ్రు అని పెట్టేసి తెలంగాణ భాష అంటున్నారు. అది కాదు. మనం చేయవలసింది, పత్రికలో ఒక మాట రాస్తున్నామంటే తెలంగాణ సంబంధించిన భాషని, ఆ మాట డిక్షనరీలో ఉండాలి. డిక్షనరీలో ఉంటే డిక్షనరీని ముందు అప్డేట్ చేయాలి. తెలంగాణకు సంబంధించిన వాడుకలో ఉన్న మాటలతో కూడిన పదకోశం రావాలి. రాకుండా ఎవరికి దోచింది వాళ్ళు ఇది మా తెలంగాణ భాష అని రాసేస్తున్నారు. అవన్నీ తెలంగాణ మాటలు కావు. అన్ని అనేక చోట్ల మహబూబ్నగర్ జిల్లాలో కసవు అని వాడతారు, చెత్త కసువు ఊడ్చడం అని. మా దగ్గర కూడా ఇక్కడ కూడా అంటారు, నల్గొండలో కూడా అంటారు కసువు అంటారు కదా. తిక్కన వాడాడు అది. తెలుగులో తెలంగాణలో చాలా రిమోట్ వర్డ్స్, చాలా మంచి వర్డ్స్ ఉండడానికి కారణం ఏంటంటే ఇది బయటి ప్రపంచానికి తక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల పాత మాటలు అట్లాగే ఉండిపోయినాయి, మార్పు లేకుండా. కానీ ఈ ప్రాంతం అడిషన్ ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత తక్కువ ఉండటం కూడా పదాలు మిగిలిపోవడానికి కారణం. అదంటే స్కైబాబా లాంటి వాళ్ళు, స్కైబాబా కథలు దేంట్లోనే రాయొచ్చు, ఆయన భాషలోనే రాయాలి. ఆయన జీవితానికి సంబంధించిన మాండలికంలోనే ఆయన రాయాలి. అది ముస్లిం మాండలికమా, నల్లగొండ జిల్లా హిందూ ముస్లింల మధ్య ఇద్దరికి వర్తించే మాండలికమా, ఏదైనా దాంట్లో రాయాలి. కానీ దాంట్లో ఒక పాఠ్యపుస్తకం రాదంటున్నా. అట్లా వస్తుందని చాలా మంది భ్రమపడుతున్నారు. ఆ భాషలో ఒక పాఠ్యపుస్తకం తయారు చేయలేరు. ఆ భాషలో ఒక న్యూక్లియర్ సైన్స్ గురించి ఒక పుస్తకం రాదు. రైట్, ఓకే, గాట్ ద పాయింట్. స్కైబాబా మరో ప్రశ్న, ఇవాళ తెలంగాణ మనువాద మతతత్వం వైపు వెళ్తోంది. ఆ రోజు ఎంఐఎం హెచ్చరిస్తే మనం అది తప్పని అనుకున్నాం. ఇక్కడ విప్లవ చైతన్యం ఎక్కువ ఉంది కాబట్టి అది సాధ్యం కాదనుకున్నాం. కానీ ఈరోజు పరిస్థితి విషాదమయం. తెలంగాణ ఉద్యమంలో అంతగా పోరాడిన సాహిత్యకారులు ఇవాళ ఇంతగా చేవచచ్చిన వాళ్ళు అవడానికి కారణం ఏంటి? ఇంతటి అవకాశవాదం మాలాంటి వారిని హడలు కొడుతుంది. తెలంగాణను కాపాడుకునే మార్గం లేదా? అదే మనం ఉద్యమ ఉద్వేగాల్లో మన తెలంగాణ చాలా గొప్పది, మనం ఇక్కడ చాలా విప్లవాలు చేసాం, ఇక్కడ మనకి చెడు భావాలు రావు, మన మంచి వాళ్ళం ఉత్తమంలో అనుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు అట్లాగే అనుకుంటారండి. భారత జాతీయత ఉచ్చ స్థాయిలో ఉన్న టైంలో కూడా భారతదేశం చాలా గొప్పది, మనం బ్రహ్మాండంగా మన దేశాన్ని మనం పరిపాలించుకుంటామని అనుకున్నాం. అటువంటిది ఏం లేదు. ఎంత విప్లవ చైతన్యం ఉన్నా, ఎంత గొప్ప పోరాట చైతన్యం ఉన్నా అది రివర్స్ కావటం పెద్ద అసాధ్యమేమీ కాదు అని ఇవాళ పరిస్థితులు. మొత్తం భారతదేశంలోనే సాంస్కృతిక పునరుజ్జీవనానికి ముఖద్వారం అని చెప్పుకున్న బెంగాల్లో ఇవాళ బీజేపీ అధికారంలోకి రాబోతుంది. మతత్వం అనేది చాలా వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి తెలంగాణ ఏం అపవాదం కాదు. దాన్ని మనం ఆ ప్రమాదాన్ని పసిగట్టడంలో కానీ, దానికి విరుగుడు వ్యూహం రచించడంలో కానీ, లేదంటే జనరల్ గా అసలుకి మనం నమ్ముతున్న విలువల్ని లోపల దాకా ఇంకేటట్టుగా చేయటంలో కానీ మనందరం కూడా విఫలమయ్యామని అనుకుంటున్నాను నేను. దాంట్లో మనకంటే ముందు తరాల్లో నాయకత్వం వహించి సమాజ మార్పు కోసం ప్రయత్నించిన వాళ్ళ బాధ్యత ఉంది. ఇప్పుడు అదే పని చేస్తున్నాం అని చెప్తున్న వాళ్ళ బాధ్యత ఉంది. ఇప్పటికైనా సరే దానికి ఏం చేయొచ్చు అనేది చర్చ జరగాలి. కానీ శ్రీనివాస్ సమయం మించిపోయిందని నేను చెప్పలేను, కానీ సమయం అయితే ముంచుకొస్తుంది. అది మాత్రం ఇక్కడ ఒక విషయం అయితే చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఒక అంశము అంటే ఇక్కడ బుద్ధిజీవులు, రచయితలు,
విప్లవ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ పాలక వర్గంలో మిళితమైన తర్వాత వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు ఏవైతే భక్తు నియంత్రిత విధానాల్ని రాజ్యము ఇంపోజ్ చేసిందో వాటి పట్ల మాట్లాడకుండా ఉండటం అనేది స్కైబాబా ప్రశ్నకి బహుశా అనుబంధంగానే మాట్లాడుతున్నాను నేను. ఇది చాలా దుర్మార్గం. అంటే విప్లవకారులు ఒక బుద్ధిజీవ ఒక భావజాలం ఉన్న వ్యక్తులు అంత ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్. అంటే వాళ్ళ భావజాలాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే గొర్రెల మందలాగా వాళ్ళు కూడా పీడిఎస్ ప్రాంప్ట్ ఉన్న రోజు పీడిఎస్తోనో విరసం ప్రాంప్ట్ ఉన్న రోజు విరసంతోనో, అంటే ఏది చలామణిలో ఉంటే దాంతో ఊరేగిన బ్యాచ్ అనేది ఒక ప్రశ్న. రెండోది, ఇవాళ మనము మళ్ళీ రచయితలారా మీరు ఎటువైపు అనే ఒక స్లోగన్ తెలంగాణ గట్టిగా గర్జించాల్సిన సమయం ఉంది అనేది గుర్తించాల్సిన అవసరం ఉందేమో అని అనుకుంటున్నాను. దానికి శ్రీనివాస్ గారు, బిఫోర్ యూ ఆన్సర్, తులజారాం గారు అడుగుతున్నారు, డాక్టర్ గారు అడిగిందే ఇంచుమించుగా పత్రికలు ప్రభుత్వాలకు ర్యాలీ అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాహిత్యకారులు విఫలం కారేదా అంటున్నారు. అంటే డాక్టర్ గారు అడిగింది, స్కైబాబు అడిగింది కూడా సారాంశంలో ఒకటే ప్రశ్న. అది వైఫల్యం అన్ని చోట్ల ఉందండి. మనం అంటే ఫలితాన్ని బట్టి వైఫల్యం అంటున్నాము. ఫలితం ఇంత స్పష్టంగా లేనప్పుడు బాగానే పనిచేస్తున్నాం మనం అనుకునేవాళ్ళం. ఇవాళ స్పష్టంగా వైఫల్యం రిజల్ట్ లో కనిపిస్తుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకోటి, ఇప్పుడు లింగారెడ్డి గారు చెప్పిందంటే, నేను వ్యక్తిగతంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడాను వ్యక్తిగతంగాను నా వృత్తిరీత్యా కూడాను నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాను. కానీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్న వాళ్ళని విమర్శించాలని నేను అనుకోలేదు ఇప్పుడు. ఎందుకంటే ఒక ఉద్యమం, తెలంగాణ సాధించాలనేది ఒక ఉద్యమ లక్ష్యం. దాంట్లో కలిసి చాలా మంది పనిచేశారు. వాళ్ళ భావాలను పక్కన పెట్టి తెలంగాణ ఏర్పడమే పరమావధిగా దాన్ని ఆదర్శంగా పెట్టుకొని పనిచేసినప్పుడు వాళ్ళ పాత అభిప్రాయాల దృష్ట్యా వాళ్ళని చూడటం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ఒక సాధన కోసం పనిచేసినప్పుడు ఆ సాధనని రియలైజ్ చేసుకోవడానికి, అంటే తెలంగాణ వచ్చింది, ఆ తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని పనులు చేయాలి, ఆ కొన్ని పనులు చేసే కర్తవ్యం నుంచి వెనక్కి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు కదా. కాబట్టి కొంతకాలం కోదండరాం గారు కూడా 2 సంవత్సరాల పాటు మేము మాట్లాడలేదు. ఎట్లా ఉంది మొదటి సంవత్సరం అయితే ఎట్లా ఉంది ప్రభుత్వం పనితీరు అంటే సంతృప్తికరంగా ఉందనండి. ఎందుకంటే వెంటనే విమర్శించడం సరైనది కాదనుకున్నాడు. కాబట్టి అట్లాగే వాళ్ళ కొత్త ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్స్ ఏమైనా తీసుకున్న వాడు ఉన్నారనుకోండి, అసైన్మెంట్స్ తీసుకున్న వాళ్ళని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే మరి ఒక లక్ష్యం కోసం, మార్పు కోసం మనం అందరం పోరాడిన తర్వాత మార్పు చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ బాధ్యత నేను తీసుకున్నట్టు కరెక్ట్ కాదు. అయితే అది ఎలవేళలా ఎగ్జామ్షన్ ఉంటుందని కాదు నేను అది. 6 సంవత్సరాల తర్వాత ఏదో దశలో నీకు విరక్తి కలగాలి. నువ్వు నీ పని నువ్వు సక్రమంగా నిర్వహించలేవు ఈ వ్యవస్థలో అనేది వాళ్ళకి ఎప్పుడోకప్పుడు కలగాలి. కలిగి బయటికి రాలేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క సమయంలో వస్తుంది అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, ఇంకా సూటిగా అడగాలంటే శ్రీనివాస్ గారు, అవునండి, నావి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. డానిష్ ఫిలాసఫరు, పోయెట్ సరెన్ కిర్కెగార్డ్ చాలా పాపులర్గా ఆయన ఏమంటారంటే ది ఓమ్నిబస్ డుబిటాండమ్ ఎస్ట్, అంటే అన్నిటినీ అనుమానించడం, డౌట్ ఎవ్రీథింగ్ అని ఆయన అంటారు. దాన్ని ఇందాక మొదట్లో విజయ్ కుమార్ గారు అడిగారు, మీకు విప్లవోద్యమాల పట్ల మీకు నమ్మకం లేదా అని. నేను ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే పార్లమెంటరీ రాజకీయాల పట్ల కూడా మీకు ఏమైనా విముఖత ఉందా? Are you doubting? అంటే ఇది డౌటింగ్ ఎవ్రీథింగ్? ఇది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ కాదు. చాలా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కొంచెం ఇవ్వండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిజానికి పూర్తిగా మన దేశంలో ఎఫెక్టివ్ గానే అది ఇంప్లిమెంట్ కావట్లేదు. అది ఇంకా ఎఫెక్టివ్ అయ్యే ప్రయాణంలో ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొక లెవెల్లో అది దాని వైఫల్యాన్ని, దాని యొక్క పూర్తి నిరర్థకతను కూడా నిరూపించుకుంది. కానీ కొన్ని సెక్షన్స్ ఇంకా ఇప్పుడిప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వాళ్లకు మిగతా వాళ్ళకి కలిగినంత ఆశాభంగం కలగలేదు. వాళ్ళకు దీని ద్వారా సాధించగలం, దీని ద్వారా ఏమైనా చేయగలం అనే నమ్మకంతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఉన్నప్పుడు ఒకరి ఆశాభంగం కరెక్టే, ఇంకొకళ్ళ ఆశ కూడా కరెక్టే. కాబట్టి ఎవరెవరు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు పనిచేస్తే ఇప్పుడు రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగం నిజానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి నూతన ఆర్థిక విధానాలకి మారుతున్నప్పుడు ఏం చేయలేకపోయింది. అది కేవలం అడ్మినిస్ట్రేటివ్ విషయం అయిపోయింది తప్ప రాజ్యాంగం ఏమి కల్పించుకోలేకపోయింది. రాజ్యాంగం అన్ని విషయాల్లో అంత సమర్థమైంది కూడా కాదు. కానీ అట్ ద సేమ్ టైం భారత రాజ్యాంగం అనేక విషయాల్లో ఎంతో విశిష్టమైంది. దాన్ని అది ఇచ్చే హక్కుల్ని కానీ, అది ఇచ్చే అవకాశాన్ని కానీ వినియోగించుకోవాలని రాజ్యాంగ నైతికత ద్వారా వ్యవస్థ నిలదీయడంలో మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని నమ్మే సెక్షన్స్ ఉన్నాయి వాళ్ళు. ఆ సెక్షన్స్ కూడా విప్లవకర సెక్షన్స్, డెమోక్రటిక్ సెక్షన్సే. కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా క్రిటికల్ గా ఉంటాము. దాని నిరర్ధకతని, దాని వైఫల్యాన్ని చెప్తాం. నేను పార్లమెంటరీ చెప్పిన దాంట్లో కూడా పార్లమెంటు భవనం మీద పైనుంచి జరిగే భౌతిక దాడి కాదు, పార్లమెంటు అనే ఒక వ్యవస్థ లోపల నుంచి జరిగే ఒక భావాత్మక దాడి, సైద్ధాంతిక దాడి అనేది ఎక్కువ పార్లమెంటు ప్రజాస్వామ్యం నష్టం అని. ఓకే. మీరు ఇందాక చంద్రగుప్త మౌర్యుడి గురించి చెప్తూ ఆ కరువు కాటకాలని నేను హ్యాండిల్ చేయలేనని ఆయన తప్పుకున్నారు, శ్రావణ బెలుగులో వెళ్ళిపోయారు అని ఒక మాట అన్నారు. అది కొంచెం ఒక వ్యామోహంతో ఆ మాట అన్నారు మీరు అని అనిపించింది. నా ప్రశ్న అవ్వలేదు. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన రకరకాల సెక్షన్స్లో వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళని నేనేం తప్పు పట్టడం లేదు, అంటే వాళ్ళు ఉండడం వల్ల ఎంతో కొంత వాళ్ళు అనుకున్న మేరకు పని చేస్తున్నారని మీరు ఒక మాట అన్నారు. ఐ సీ ఏ కాంట్రడిక్షన్ హియర్. తన ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి, లేదా తను హ్యాండిల్ చేయలేకపోయాడు కాబట్టి తప్పుకున్న చంద్రగుప్త మౌర్యుడిని మీరు అప్రిషియేట్ చేసే మీరు దీన్ని ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు? నేను సమర్థిస్తారని కూడా అనడంలా, ఎట్లా అర్థం చేసుకుంటారు? రాజు ఒక బాధ్యతను స్వీకరించడం గురించి ఇక్కడ సమస్య వచ్చిందండి. పాలకుడు దేనికైనా తన దగ్గర జరిగిన దానికి చాలా తప్పుడు కారణరీత్యానే కావచ్చు. రాముడు ఒక బ్రాహ్మణ బాలుడు చచ్చిపోతే, అకాలంలో చచ్చిపోతే, 12 ఏళ్ల బ్రాహ్మణ బాలుడు చచ్చిపోతే, నా రాజ్యంలో చచ్చిపోకూడదు కదా, ఇట్లా నేనే కదా కారణం అవుతాను, నువ్వే కారణం అని వాళ్ళు వచ్చి నిలదీస్తే, నేనే అవుతానా కారణం, ఎందుకు జరిగిందని కనుక్కొని, శంభుగుడు అనే ఒక శూద్రుడు తపస్సు చేయడం వల్ల ఇట్లా జరిగింది, నా రాజ్యంలో శూద్రులు తపస్సు చేయడం నేను అనుమతించినందువల్లనే కదా వాడు బ్రాహ్మణ బాలుడు చచ్చిపోయాడు, కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ఉందనుకోండి. అంటే ఒక అకౌంటబిలిటీ ఉంది. చాలా నెగిటివ్ అకౌంటబిలిటీ కావాలి సార్ ఎగ్జాంపుల్. అట్లాగే చంద్రగుప్త మౌర్యుడు కూడా కరువు కాలనేది ఆ రోజుల్లో ఇవాళలాగా వెల్ఫేర్ స్టేట్ కాదు. ఇవాళలాగా డెలివరీ చేయటమే, సర్వీసెస్ డెలివరీ చేయడం మీద ఎక్కువ స్ట్రెస్ ఉన్న స్టేట్స్ కావు ఆ రోజున. దానికి హెల్త్ ని కాపాడటం కానీ, కరువు కాటకాలని హ్యాండిల్ చేయడం కానీ రాజు అంత చేయాల్సినంత వ్యవస్థ లేదు ఆ రోజుల్లో, అంత మెకానిజం కూడా లేదు. కానీ ఆ నిస్సహాయత నుంచి ఒక అకౌంటబిలిటీ తీసుకున్నాడు అని చెప్పడం కోసం ఆ ఎగ్జాంపుల్ అక్కడ రాశాను. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ గురించి అండి నేను అదేంటంటే, మనము అదే వ్యవస్థలో, అదే ప్రభుత్వంలో ఇంకా ఉద్యమం నుంచి వచ్చినవాడు కాకుండా ఇంకోటి వచ్చి పనిచేస్తుంటే వాడు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఉద్యమం నుంచి వచ్చిన వాడు ఉంటే బాగా పనిచేస్తారు కదా అనుకుంటున్నాం కదా. ఉద్యమంతో కలిసి పనిచేసిన వాళ్ళు కొంతకాలం ఉద్యమ ప్రభుత్వంలో కూడా ఉంటారు కదా అంటున్నా. అది ఎగ్జాంపుల్స్ అవి రాంగ్ ఎగ్జాంపుల్ అవుతుంది అని మళ్ళీ చెప్పేదంటే, క్యూబా క్యాస్ట్రోతో పాటు ముందుకు నడిచిన తర్వాత చేగువేరా మంత్రి అయ్యాడు కదా, మొదలు 5 సంవత్సరాలు క్యూబన్ గవర్నమెంట్ లో మినిస్టర్ గా ఉన్నాడు కదా. అట్లే వాళ్ళని పోల్చడం కాదండి. నేను అనేది ఏంటంటే, ఒక ప్రయాణంలో వెళ్ళిన తర్వాత ఆ ప్రయాణానికి సంబంధించిన ఫలితాలని ఆచరణలోకి తేవడానికి కొంతమంది వాళ్ళతో కలిసి నడుస్తారు కదా. వాళ్ళు కలిసి నడిచిన తర్వాత వాళ్ళు చేయలేకపోయారు అనుకోండి, ఒక పని ఏమీ చేయలేదు, వాళ్ళు ఉద్యమంలో పనిచేశారు, వాళ్ళ బాధ్యత తీసుకున్న తర్వాత ఆ బాధ్యత నెరవేర్చలేకపోయారు అనుకోండి, అప్పుడు నెరవేర్చకుండా నువ్వు ఎందుకు ఉంటున్నావు, పదవి కోసం ఉంటున్నావు కదా అని చెప్పాలి. అవును, ఆ కాలము 6 సంవత్సరాలు గడిచింది. మనము దానికి టైం లిమిట్ ఉంటుంది, అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఎగ్జామ్షన్ ఎక్కువ కాలం ఉండదు, అది ఎక్స్పైర్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గొంతు విప్పడానికి స్వేచ్ఛ లేని నిరంకుశ ప్రభుత్వం. ఎందుకు అంటే ఇది పరాయి పాలన అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళము. ఇవాళ సాయిబాబా లాంటి వాడిని, వరవర్రావు లాంటి వాళ్ళని ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలు కారణాలు లేకుండా, అంటే కేసు ప్రూవ్డ్ కేసు కాకుండా కేవలం అనుమానాస్పదంగా అరెస్ట్ చేసి 2-3 జైల్లో పెట్టినప్పుడు కూడా ఈ సోకాల్డ్ విప్లవ రాజకీయాల నుంచి బుద్ధిజీవులు అనబడుతున్న వాళ్ళు, రచయితలు, ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా ఉండి కూడా
వాళ్ళు మాట్లాడకుండా ఉండటం అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది అది ఇది చాలా పెద్ద విషయం అండి. ప్రజాద్రోహం కాదా అంటున్నా. వరవరరావు గారిది, సాయిబాబాది ఇంకా చాలా పెద్ద విషయం. వాళ్ళు ధర్నా చౌక్ తీసేస్తే ఎవరు మాట్లాడలేదు కదా. అదే అంటున్నాను. అదే ధర్నా చౌక్ గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. శ్రీనివాస్ గారు ధర్నా చౌక్ ని రీస్టోర్ చేసుకున్నారు కదా. ధర్నా చౌక్ ని రీస్టోర్ చేసుకున్నారు కదా అంటున్నా. తర్వాత చేశారు సంవత్సరం పాటు దానికి ధర్నా చౌక్ రిస్టోర్ చేయాలనే ఆందోళన జరిగింది. ఎన్కౌంటర్ లేని ప్రజాస్వామ్యం అన్న వాళ్ళు 6 నెలలు తిరగకుండానే ఆలయంలో ఎన్కౌంటర్ చేసిన సందర్భాన్ని ఎట్లా చూస్తాం మనము? వీళ్ళు ఎట్లా చూస్తారు? ప్రభుత్వంతో అంటకాగుతున్న విప్లవకారులు ఎట్లా చూస్తారు? బుద్ధిజీవులు ఎట్లా చూస్తారు? ఇజ్ ఇట్ ఎ నార్మల్ థింగ్? వాళ్ళని విమర్శించవద్దని అనట్లేదు. ఏంటంటే వాళ్ళని విమర్శించడం ద్వారా ఏం చేస్తామంటే మొత్తం బాధ్యత అంతా వాళ్ళ మీద వేస్తున్నాం. అంటే వాళ్ళని మనం మోయటం మానేయాలి. వాళ్ళని మోయటం మనం మానేయాలి. అంతే, ఏం జరగదు, తేడా ఏమి ఉండదు. ఓకే, వాళ్ళ సంగతి మినహాయించి కూడా సమాజంలో మొత్తంగానే ఒక నిస్సహాయత వచ్చేసింది అంటున్నాను. మిగతా వాళ్ళు మాత్రం ఏం చేశారని నేను రైట్. శ్రీనివాస్ గారు, సాహిత్యానికి సంబంధించిన ఒక ప్రశ్న, ఇంకొక 2-3 నిమిషాలు ముగిచేద్దాం. సాహిత్యానికి సంబంధించిన ఒక ప్రశ్న ఉన్నది. సాహితీ విమర్శకు సంబంధించి చాలాసార్లు ఒక మాట ఏమని పడుతుందంటే, మీరు వస్తువుపై మాట్లాడండి కానీ రచయితల మీద వ్యక్తిగతమైన దాడి వద్దు అని అంటూ ఉంటారు. సామాజిక అంశాల విషయంలో వ్యక్తిగతం అనేది ఏమైనా ఉంటుందా? రచయితలే కాదు, వాళ్ళ పాఠకులు కూడా వ్యక్తి కేంద్రకంగా ఉంటూ పొగిడితే పొంగిపోయి, విమర్శిస్తే ఎదురుదాడి చేయడం అనేది ఎట్లా చూడాలి? అంటే ఇది బయట రంగాల్లో ఉన్నవన్నీ కూడా సాహిత్య రంగంలో కూడా వచ్చేస్తూ ఉంది. how different, how magnanimous literary people are? ఇది కూడా ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్ కాదు, షార్ట్ ఆన్సర్. సాహిత్య విమర్శలో వస్తు విమర్శ, వ్యక్తిగత విమర్శ అనేది ఏమీ ద్వంద్వము కాదు. వస్తు విమర్శ, రూప విమర్శ ఒక ద్వంద్వం అనుకుంటాం. వ్యక్తిగతమైన ప్రస్తావనలు ఎంతవరకు తీసుకురావచ్చు, ఎంతవరకు అవసరం అవుతాయి అంటే, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పబ్లిక్ గా వస్తే ఏమైనా అంటాం అనేది ఉంటుంది. అంటే పబ్లిక్ వ్యక్తి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అతను చర్యలు కూడా అతను వ్యక్తిగత జీవితంలో చేసే చర్యలు కాకపోయినా బహిరంగ ప్రజా జీవితంలో చేసే ప్రతి చర్య కూడా విమర్శకి అర్హం అవుతుంది. అది విమర్శించాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఇవన్నీ ఏ రకమైన విమర్శను దృష్టిలో పెట్టుకొని ఇది మాట్లాడారని నాకు తెలియదు. కానీ నేను వృద్ధి కథ, కొలకలూరి ఇనాక్ గారి వృద్ధి కథ మీద జరుగుతున్న చర్చ గురించి ప్రిసైజ్ గా, బట్ అది ఒక ప్రతీకే కానీ అట్లాంటివి చాలా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన విమలమూర్తి గారి కథ మీద జరిగిన చర్చలో కూడా ఇప్పుడు ఆ కథలో ఒక పాత్ర చేసిన పనిని ఆ రచయితకు ఆపాదించే ప్రయత్నం ఒకటి చేశారు. అది కరెక్ట్ కాదు, అది సంస్కారవంతమైన పని కాదు, అది సరైనది కాదు అని రచయితకు తెలియాలి. లెక్క ప్రకారం హద్దులు అనేవి బయట ఎవరు గీయరు. అట్లాగే ఇప్పుడు ఇనాక్ గారి గురించి రాసినప్పుడు, ఇప్పుడు ఇనాక్ గారి మొత్తం ఐడియాలజీ ఏంటి మొత్తం చర్చించుకుంటూ వస్తే అది వేరే విషయం. కానీ అకస్మాత్తుగా వాళ్ళే కనుక్కున్నట్టుగా ఆయన మాజీ వీసీ అని, ఆయన ఫలానా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు ఇట్లా మాట్లాడటం సరైనది కాదు. ఇంతకాలం మాట్లాడలేదు కదా, ఇంతకాలం మాట్లాడలేదు. ఈ కథ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. కథ మాట్లాడినప్పుడు ఆ కథ ఏం చెప్తుంది, ఆయన ఇంతవరకు ఆయన సాహిత్యంలో వచ్చిన వ్యక్తం చేసిన భావాలంటే ఆ భావానికి భిన్నంగా ఉందా, లేదా ఈయన ఇటువంటి భావాలు ఇంతకుముందు కూడా చెప్పాడా? నిజంగా ఆయన అటువంటి భావాలు చెప్పినప్పటికీ కూడా రచయితని ఆ భావాల్ని కొంచెం రెండింటికి మధ్య ఎడం పాటిస్తూనే అవి మంచివి కాదనుకుంటే, ఆ చెప్పిన దృష్టికోణం మంచిది కాదనుకుంటే ఆ దృష్టికోణం మంచిది కాదనే వరకు వెళ్ళాలి తప్ప వ్యక్తిగతమైన నిందలు, దూషణలు వెళ్ళటం అనేది అది ఒక ఏమంటాం దారి మళ్ళిస్తుంది అనిపిస్తుంది. ఒక చివరి ప్రశ్న అండి, మతతత్వం ఎక్కువ ప్రమాదమా, నియంతృత్వము అరాచకం ఎక్కువ ప్రమాదమా అనే ప్రశ్న ఈరోజు తెలంగాణలో వినపడుతుంది. అసలు ప్రమాదంలో ఎక్కువ తక్కువ వ్యత్యాసాలలోనే ఊరట వెతుక్కోవడం అన్నిటికంటే ఎక్కువ ప్రమాదం కదా. వాట్ యు సే? ఇదే ప్రశ్న దానికి కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు కన్నయ్య కుమార్తో చర్చిస్తున్నప్పుడు ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఉపన్యాసంలో ప్రస్తావించాడు అది. దాని గురించి ఎలాబొరేషన్ అడిగాను, ఆయన ఎందుకు అట్లా మాట అన్నాడు. ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ
ఆమె వ్యక్తిగత అధికారాన్ని పర్పెచువేట్ చేయడానికి తనకి వ్యతిరేకంగా ఎదురు లేకుండా ఉండడానికి చేసిన నియంతృత్వం. ఇవాళ నరేంద్ర మోడీ పెడుతున్న నియంతృత్వము వ్యక్తిగత నియంతృత్వం కాదు, సమస్త స్థాయిలో అన్ని స్థాయిలను కింద నుంచి పైదాకా వ్యవస్థను మొత్తం కూడా ఒక సెక్షన్ ఒక రకమైన ఉన్నవాడిని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం చేసింది. అది అక్కడ ప్రభుత్వ వ్యతిరేకులను మాత్రమే జైల్లో పెట్టారు. ఇక్కడ సమాజంలో మీ నడవడి, కట్టుబాటు, మీ విశ్వాసాలు వీటన్నిటి ఆధారంగా కూడా నిర్బంధం మీ మీద అమలు జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ తీసుకొస్తున్న దానికంటే ఇందిరాగాంధీ చేసిన నియంతృత్వం తక్కువ రకంది. నేను యాక్చువల్గా నా ప్రశ్న అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటంటే 1984 రాయిట్స్ కంటే 2002 రాయిట్స్ ప్రమాదకరమైనవి. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మౌలిక భావజాలంలో కానీ సిద్ధాంతాలలో సిక్కు వ్యతిరేకత లేదు. అది ఉద్వేగానికి సంబంధించి అది ఆ రోజున అప్పుడు ఆ టైంలో అడ్వాంటేజ్ తీసుకుని అది ప్రయోగించారు. నిజానికి నా ప్రశ్న శ్రీనివాస్ గారు, నిజానికి నా ప్రశ్న నరేంద్ర మోడీ ఇందిరాగాంధీకి సంబంధించిన కంపారిజన్ కంటే బీజేపీ పాలన, టిఆర్ఎస్ పాలన గురించి. అంటే ఈరోజు తెలంగాణ ప్రజల ముందు మతతత్వమా నియంతృత్వమా అనే ప్రశ్న ఉండడమే, అంటే రెండిట్లో ఏ తక్కువ ప్రమాదం అనే దాంట్లో ఊరట వెతుక్కునే దశలోకి ప్రజలు నెట్టబడ్డారా? ఉంటది. ఒకసారి ఏమంటాం దాన్ని, పెనమా పొయ్యి అనేది ఉంటది కదా, ఉంటది, తప్పనిసరిగా ఉంటుంది. నేనైతే తప్పనిసరిగా పొలిటికల్ గా బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అనుకుంటున్నా. వాళ్ళ తప్పనిసరిగా బీజేపీ కంటే టిఆర్ఎస్ బెటర్. నియంతృత్వమే కానీ ఈ నియంతృత్వాన్ని ఎటో రకంగా హ్యాండిల్ చేయొచ్చు. ఇది వ్యక్తులకు సంబంధించిన నియంతృత్వం, ఇట్లా ఐడియాలజీ ఏం లేదు. ఐడియాలజీ ఉంది, ఐడియాలజీ ఇస్ మోర్ డేంజరస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మనం దాదాపు 2 గంటలు కాదు, ఇంకొక పావు గంట అయితే 2 గంటలు అవుతుంది. 1:45 నిమిషాలు మాట్లాడుకున్నాం. చాలా విషయాలు, చాలా లోతైన చర్చ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, లింగారెడ్డి గారు అండ్ విజయ్ కుమార్ గారు. ఇది మన ఈ డిస్కషన్ ఎండ్ అయిన తర్వాత ఇది యూట్యూబ్లో కూడా ఉంటుంది. పాఠకులు తర్వాత కూడా మీరు ప్రశ్నలు అడగచ్చు. శ్రీనివాస్ గారు కూడా వాటిని చూసి స్పందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. అండ్ బుక్ రీడర్స్ క్లబ్ ఆడియన్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వచ్చే వారం మరొక రైటర్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.